సాకేతముజేరి బ్రహ్మమునుల ఆశీర్వాదముల్ సల్పసితా సీమంతిని గూడి భూప్రజ కృతార్థత్వంబునందన్ మహోర్వీ సామ్రాజ్యమునంది రామవిగుడ వేళన్ కృపాపూర్ణుడై ఆ సామీరిక సంగినట్టి శుభమేన తింతున శ్రాంతమున్ ఆధార కమలవర్తను బాధాకృద్విఘ్నపటల పరిహర్తను సన్మేధా ప్రధానకర్తను శ్రీదీదాయకు భజింతు సిద్ధి గణేశున్ శ్రీగల మాధురీ పణితి జీవకళల్ తొలుకాడుచుండనా వాగమృతంబు వృష్టినదవన్ రసవత్ కవితాల సజ్జరిన్ సాగగజేయ నా హృదయ సారసపీఠిని ఎల్లవేళలన్ బాగుగా నిలిచి నే పిలువ పల్కగ వేడిదనం భారతీ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. భూదేవి పాపటబొట్టున తనరారు కడపమండలిక గ్రగణ్యమగుచు కోదండరామునకును స్థానమైన ఎట్టి ఒంటిమిట్టను వాసమంది ప్రబల దారిద్ర్యయుతుడై దారుణీశ్వరులు నీ కృతిమాకు నంకితమిచితేని అడిగిన ధన సంచయముల అగ్రహారముల సగదమననవి ఉపచత్త పోతతుల్యంబుగా దూచి బుద్ధినేమి ఇహసుకంబుల కాసింపకెంత భక్తి భాగవత కృతి శ్రీరామభద్రునకిడినట్టి పోతన కవినెప్పుడభినుతింతు. యది కర్మబంధముల నెల్ల హరించు విభూది కారణం వెయ్యది సమ్మునింద్రులకు నెల్ల కవిత్వ సమాశ్రయము మున్నెయ్యది సర్వమంత్రముల నేలినదయ్యది మోక్షలక్ష్మి రూపెయ్యది దానిను తింతు సుహృద్యము భాగవతాఖ్య మంత్రము. మనము ఈరోజు పోతన విరచిత శ్రీ మహాభాగవతంలో సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్రం చెప్పుకుందాం. యది కర్మబంధముల నెల్ల హరించు విభూది కారణం వెయ్యది. ఈ భాగవతము కర్మబంధములన్నింటినీ పోగొడుతుంది. విభూది కారణము, విభూది అంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. విభూది కారణము, ఐశ్వర్యం అంటే ధనం కాదు, అన్ని రకాలైన ఆరోగ్యం కానీ అన్ని రకాలైన ఐశ్వర్యాలను మనకు అందిస్తుంది. ఈశ్వరత్వం, ప్రభుత్వం ఐశ్వర్యము అంటే. సమ్మునీంద్రులకు నెల్ల కవిత్వ సమాశ్రయంబు మున్నయ్యది. గొప్ప గొప్ప ఋషులకు మునీంద్రులకు అందరికీ కూడా కవిత్వ సమాశ్రయంబు అంటే వారు కోరుకున్న కవిత్వం అంటే ఇక్కడ మన కవిత్వం అని కాదు, గొప్పతనం. మనం వాళ్ళ గొప్పతనానికి కారణమైనది ఏది? సర్వమంత్రముల నేరినది ఏది? మంత్రం ఇది. భాగవతం అనేది ముందే చెప్పుకున్నాం మనం, మన గజేంద్ర మోక్షం చెప్పుకునేటప్పుడు. భాగవతం అనేది మహామంత్రం అన్నమాట. భాగవతాఖ్య మంత్రం అంటాడు, అందుకే పోతన. అట్లా ఇంకా ఆయన పోతన భాగవతాన్ని తను సొంతంగా రాసినాను అని చెప్పలేదు. ఆయన రామభద్రుడే నా చేత రాయించినాడు అని చెప్పినాడు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికద వేరెండు గాథ పలుకగనేలా అన్నాడు. అటువంటి భాగవతంలో ఈరోజు ప్రహ్లాద చరిత్రం మనము చెప్పుకుందాం. దితి కశ్యపుడు, కశ్యప ప్రజాపతి భార్య దితి. వాళ్ళకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు కుమారులు, దైత్యులు, రాక్షసులు. హిరణ్యాక్షుడు విష్ణువు చేత సంహరింపబడినాడు. అప్పుడు ఆమె దితి బాధపడుతూ ఉంది, నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు చనిపోయినాడే అని చెప్పేసి. పెద్ద కుమారుడు హిరణ్యకశిపుడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆమె దగ్గరికి వచ్చి చెప్తాడు, అమ్మా వేదాంతం చెప్తాడు ఆమెకు. అమ్మా, ఆయన సామాన్యుడు కాదు, చనిపోయినాడు నీ కొడుకు సామాన్యుడు కాదు, ఆయన గొప్ప వీరుడు, మహావీరుడు. మహావీరుడయ్యి ఆయన మహావిష్ణువుతో పోరాడి స్వర్గం చేరినాడు ఆయన. అటువంటి ఆయన కోసం నువ్వు బాధపడడం బాగాలేదు అని చెప్తాడు. హిరణ్యకశిపుడు మహారాక్షసుడు, దుర్మార్గుడు, అన్నీ మనకు తెలుసు. ఆయన కూడా వేదాంతం చెప్తాడు. ఏమని చెప్తాడు? నీరాగార నివిష్ట పందుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరుల్ పోయేడి త్రోవ పోయెను భవ సూనుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునకును సోకింప నీకేటికిన్ అంటాడు. అమ్మా,
చలివేంద్రం దగ్గరికి వస్తారు మనుషులు, కొందరు అటువైపు నుంచి కొందరు ఇటువైపు నుంచి దారిలో పోతా అందరూ వచ్చి అక్కడ కలుస్తారు, అక్కడ మంచినీళ్ళు తాగుతారు. మీదే ఊరు మాదే ఊరు, మీది ఎక్కడ మేము ఎక్కడ అని ఏదో 2 మాటలు మాట్లాడుకుంటారు, మంచి మాటలు ఏవో మాట్లాడుకుంటారు, మళ్ళీ ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అట్నే ఈ లోకంలోకి మనం కూడా ఎక్కడి నుంచో ఒకరం వస్తాం, ఇంకొక ఎక్కడి నుంచో మనం ఇక్కడికి వస్తాం, ఎవరెవరి కడుపులోనో పుడతాము, పెరిగి పెద్ద అవుతాము, కొన్ని రోజులు ఉంటాము, మళ్ళీ వెళ్ళిపోతాం, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం అంతే. ఇది కూడా దీని గురించి నువ్వు చింతించాల్సిన అవసరమే లేదు, ఇది ఒక చలివేంద్రం, ఇది ఒక చలివేంద్రం లాంటిది అంటాడు. ఈ లోకం అనేది చలివేంద్రం లాంటిది, ఏదో వస్తాము మంచినీళ్ళు తాగుతాం పోతాం అంతే, ఇది శాశ్వతం కాదు అని చెప్తాడు. హిరణ్యకశిపుడు చెప్తాడు ఆ మాట. ఆశ్చర్యం, మళ్ళీ ఆయన చేసే పనులన్నీ ఆయన చేస్తూనే ఉంటాడు. మనం అనుకున్నాం మొన్న గజస్నానం అని చెప్పి, ఇది ఇట్లాంటిదే. వేదాంతం చెప్పేటప్పుడు వేదాంతం చెప్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళ దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. దూరు రామిరెడ్డి గారు పద్యం చెప్తారు. అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల విశ్రాంతి గృహము అందు ఇరు సంజలు రంగుల వాకిలుల్ ధరాక్రాంతలు పాదుషాలు బహరాం జమిషీడులు కొంత సుఖించిపోయి రెటకో పెరవారికి చోట సంగుచున్ అంటాడు. ఈ అంతంలేని ఈ భువనం అంతా, ఈ ప్రపంచమంతా ఒక పాంథశాల అంటే ఒక సత్రం లాంటిది, అందరు బాటసారులు సేద తీర్చుకునే సత్రం లాంటిది. దీంట్లో ఇరు సంధ్యలు, ఉదయ సంధ్య సాయం సంధ్య, ఈ 2 కూడా రంగుల వాకిలు, దానికి పెట్టిన వాకిళ్ళు ఇవి 2, ఆ పక్క ఒక వాకిలి ఈ పక్క ఒక వాకిలి. ఇవి ఇక్కడికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందరూ. అందు ఇరు సంధ్యలు రంగుల వాకిలు ధరాక్రాంతలు పాదుషాలు బహరాం జమిషీడులు, గొప్ప గొప్ప చక్రవర్తులు పాదుషాలు ఎంతమందో వస్తారు పోతారు. కొంత సుఖించిపోయి రెటకో పెరవారికి చోట సంగుతున్న వచ్చే మిగతా వాళ్ళకి చోటు ఇచ్చడానికి ఈ సత్రం ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా అంతే, ఈ జీవితం మనం వస్తాము, ఈ లోకంలోకి వస్తాము, ఏదో మనం చేసే పని మనం చేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళకు చోటు ఇచ్చి మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఇదే మాట పోతన గారి నుంచే ఇది తీసుకొని ఉండొచ్చు. ఆయన కూడా దూరు రామిరెడ్డి గారు పానశాల అనే దీంట్లో నుంచి చెప్పినాడు ఆయన. అట్లాంటి హిరణ్యకశిపుడు ఆ మాట ఆమెకు చెప్పినాడు, బాగానే ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చి తను మొదలుపెట్టినాడు. మా అన్నను మా తమ్ముడిని చంపిన వాడిని ఆ విష్ణువును నేనంత ఈజీగా అంత సులభంగా వదిలిపెడతానా అని చెప్పి నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి శక్తులు సాధించి ఈ లోకంలో నాకు అడ్డం లేకుండా చేసుకుంటాను అని చెప్పేసి మొదలుపెట్టి గొప్ప తపస్సు, ఘోరమైన తపస్సు చేసినాడు. అది ఎట్లాంటి తపస్సు అంటే చిక్కి శల్యం అయిపోయి శరీరం అంతా ఇదైపోయి కేవలం అస్థిపంజరం వరకు నిలబడింది. అస్థిపంజరం మాత్రం ఉంది, ప్రాణం ఉంది, అస్థిపంజరం ఉంది అంతే. అంత ఘోరమైన తపస్సు చేసినాడు. ఆ తపో శక్తికి, ఆ తపో ఉష్ణతకు, ఆ ఉగ్రతకు ప్రపంచమంతా కంపించిపోవడం మొదలుపెట్టింది. ఋషులు దేవతలు అంతా దీనికి భయపడిపోయి ఇంకా విష్ణువుని పోయి శరణు వేడుకున్నారు. అయ్యా ఏంది ఇది, ఏమో జరుగుతుంది. బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు. అయ్యా ప్రపంచం అంతా ఇట్లా అయిపోతూ ఉంది, ఏం చేయాలో నువ్వు ఏదో ఒకటి చేసి మమ్మల్ని అందరినీ కాపాడు. ఆ హిరణ్యకశిపుడు నీకోసమని ఇంత ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు, వానికి పోయి వాడు కావాల్సిన ఏదో వరం ఇచ్చేసి వాడిని ఆ తపస్సు మానిపించు, లేకపోతే తట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పి పోయి అడిగినారు. ఎట్లాంటి తపస్సు చేసినాడంటే అప్పుడు ఏమైంది అంటే అదరన్ కుంభిని సాద్రి అయి కలిగినేడు అంబోదులు తారకల్ చదరన్ సగ్రహ సంఘలై దిశల్ విచ్ఛిన్నాంతలై మండే పెల్లదరన్ గుండెలు జంతుహతికిన్ ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధిత దిశోద్దూత సధూమహేత పటలోదంచ తపోవహ్నిచే నా తపోవహ్ని, ఆ తపస్సు అనే అగ్నిచేత దిశలన్నీ కూడా కదిలిపోతున్నాయంట. కుంభిని భూమి అదిరిపోతూ ఉంది, అంబోనిధులు సముద్రాలన్నీ కలిగిపోతూ ఉన్నాయి, తారకలు చెదిరిపోతూ ఉన్నాయి. ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి వాళ్ళంతా వచ్చి బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి ప్రత్యక్షమై ఓ సురారి కులేంద్ర, ఈ క్రియనుగ్రమైన తపంబు మున్ను చేసి చూపిన వారు లేరిక చేయువారును లేరు. నేను నీ సమాధి స్థితికి మెచ్చితిను, నిన్ను నీ అభీష్టములిత్తు నా ఆయాసమేటికి లెమ్ము మహాత్మా కోరుము కోరికలు అని చెప్పినాడు. నాయన ఇంకా మహాత్మా లేయి, ఇంకా చాలు నీ తపస్సుకు మెచ్చినాను నేను, ఇంకా ఇంతకన్నా నువ్వు ఇంకా ఇంతటి తపస్సు ఇంతకుముందు ఎవరు చేయలేదు, ఇక ముందు చేస్తారనే ఇది కూడా లేదు, అంత ఘోరమైన తపస్సు చేసినావు, నీ కోరికలు ఏమో కోరుకొని ఇస్తాను అని చెప్పినాడు. అని చెప్తే అప్పుడు హిరణ్యకశిపుడు కోరినాడు ఇంకా కోరికలు. ఏమేం కోరినాడు అంటే గాలిన్ కుంభిని అగ్ని నంబువలన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్
తమ ప్రబలన్ భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనమ లోకాదీశ నాకు ఇప్పించవే అన్నాడు. ఏమేం కావాలయ్యా నాకు అంటే, గాలిలో తావకూడదు, కుంభినిలో తావకూడదు, భూమిలో తావకూడదు, అగ్నిలో తావకూడదు, అమ్మువులు నీళ్ళలో తావకూడదు, ఆకాశంలో తావకూడదు, దిక్కుల దగ్గర తావకూడదు, రాత్రి తావకూడదు, పగులు తావకూడదు, నన్ను ఎవరు చంపేవాళ్ళు ఉండకూడదు, రాక్షసులు కానీ, మృగాలు కానీ, జంతువులు కానీ, నరులు కానీ, దేవతలు కానీ, ఎవరి సమస్త అస్త్ర శస్త్రాలు ఏదైనా సరే నన్ను చంపలేని వరాన్ని నాకు ఇవ్వు అని అడిగినాడు. ఒక్క మాట నాకు చావు లేకుండా వరం ఇవ్వు అని అడగలే. అంత ఆలోచన లేదు వానికి. ఇన్ని రకాల ఆలోచన అంటే దుర్మార్గపు ఆలోచనలు అట్లుంటాయన్నమాట. రకరకాల ఆలోచనలు చేసినాడు. ఊరికే నాకు చావు లేకుండా వరం ఇవ్వాలంటే సమస్య లేకుండా పోయిండు. అట్లా అడిగినాడు అనమాట. అప్పుడు సరే బ్రహ్మదేవుడు ఆయనకు ఇవ్వాలి కదా, వారు ప్రత్యక్షమైనాడు, తపస్సు చేసినాడు, ఇంత ఇది చేసినాక ఇస్తానని చెప్పినాడు కదా. చెప్పి ఒక మాట అంటాడు, అన్నా కశ్యపపుత్ర దుర్లభములు ఈ అర్థంబులెవ్వారికి మున్నెవ్వారలు కోరని ఈ వరములను మోదించి నీయడన్ నన్ను కోరిన వెళ్ళనిచ్చితి ప్రవీణత్వముతో బుద్ధి సంపన్నత్వమున నుండి సుమతి వై భద్రైకశీలుండవై. వరాలన్నీ ఇచ్చినాడు, నన్ను అడిగిన వరాలన్నీ ఇస్తున్నాను, కానీ నువ్వు ఎట్లా బతకాలా? భద్రైకశీలుండవై సుమతివై, మంచి బుద్ధితో అందరి మంచి కోరుకుంటూ బతుకు అని చెప్పినాడు. వరం ఇస్తూ ఆ మాట చెప్పినాడు. అది వీడు పట్టించుకోలే. ఒరే ఈ మాట కూడా చెప్పినాడు కదా అనేది కూడా మనకు లక్ష్యం లేదనమాట. నాకు కావాల్సిన వరం వచ్చేసింది, అయిపోయి ఇంకా రాక్షసత్వం మొదలైపోయింది. అక్కడి నుంచి ఇంకా బయలుదేరినాడు. పోయి తన భటులను, తన పరివారాన్ని, రాక్షసులందరినీ మొదలుపెట్టమని చెప్పినాడు. ఇంకా ఏం చెప్పినాడు? అయ్యా, దితిపుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతులై ఉండ హరా అచ్యుతాంబుజబవులు తప్పంగ భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నెర మరుద్గంధర్వ సిద్ధులు ఆనతులై కానుకలిచ్చి కొలుతురతనని నానా ప్రకారములను అందరినీ దబాయించుకొని అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవడం మొదలుపెట్టినాడు. దేవతలను, మనుషులను, ప్రతి ఒక్కరిని తన ఇదిలో పెట్టుకోవడం మొదలుపెట్టినారు. ఎవరెవరు? హరుడు, అచ్యుతుడు, అంబుజబవుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఈ త్రిమూర్తులు తప్ప మిగతా దేవతలంతా కూడా భయపడిపోయి వాడు ఏమడిగితే ఆ పనులన్నీ చేయడం మొదలుపెట్టినారు. వాడు ఏ చేయమంటే చేయాల్సిందే. మీరు ఎక్కడ కూర్చోనంటే కూర్చోవాలా, గాలి నువ్వు కొంచెంసేపు మెల్లగా వీచు అంటే గాలి మెల్లగా వీచాలా. ఇప్పుడు నాకు కొంచెం సేద తీరేటట్టు ఎక్కువ ఇది లేకుండా మనం ఏసీని ఎట్లయితే కావాల్సిన ఇదిలో పెట్టుకుంటామో ఆ రకంగా నువ్వు ఈ లెవెల్లోనే వీచాలంటే అట్లనే వీచాలన్నమాట. అగ్ని నాకు అవసరం ఉంది, ఇప్పుడు వంట పచనం చేయాలా, నువ్వు కొంచెం వెలుగు దానికి తగినట్లు వెలుగు అంటే అది వెలగాలన్నమాట. అట్లా కంట్రోల్లో పెట్టుకున్నాడు. దిక్పాలకులను కంట్రోల్లో పెట్టుకున్నాడు. దేవతలందరినీ తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఎవరు ఆయన ఇట్లా చెప్తే అట్లా వినే పరిస్థితి పెట్టేసినాడు దేవతలందరికీ. ఇంకా అందరూ భయపడిపోయినాడు. ఇంకా ఆయనకు ఎదురు లేదు. ఇంకా ప్రపంచం అంతా ఇదైపోతూ ఉంది. లీలోజ్జాన లతా నివాసములలో లీలావతీయుక్తుడై హాలాపాన వివర్ధమాన లోలావృత్త తామ్రాక్షుడై కేళింతేలగ నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదుము దేవద్వేషి పూర్వీశ్వరా. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే ఇదంతా ధర్మరాజుకు నారదుడు చెప్తున్నాడు. ఇట్లా చేసినాడు వీడు అని చెప్పేసి. అయ్యా, ఆయన ఏమేమి చేసినాడు ఆ హిరణ్యకశిపుడు ఈ వరాల బలంతో? ఇంకా ఏమేమి ఇవి చేసినాడు అంటే, ఆయన ఒక ఉద్యానవనం, ఆయన యొక్క ఉద్యానవనంలో లీలావతి, ఆయన భార్య లీలావతితో కలిసి సరసలాపాలు ఆడుకుంటూ మధుర సేవిస్తూ మదంతో కళ్ళు ఎర్రబడిన కళ్ళతో తను ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ ఉంటే అప్పుడు నారద వచ్చి వీణ వాయించు, మంచి పాట పాడు అంటే నేను పోయి నిలబడి పాట పాడాలా. తుంబురు నువ్వు వచ్చి మంచి వాయిద్యం వాయించు అంటే ఆయన వచ్చి ఆయన చెప్పిన వాయిద్యాన్ని ఆయన వాయించాలా, ఆయన చెప్పిన పాట పాడాలా. నారదుడు, తుంబురుడు మహా విద్వాంసులు, గాన విద్వాంసులు. వాళ్ళు ఆయన చెప్పినట్లు వినాలి. ఆయన నా మీద ఒక మంచి నన్ను స్తుతిస్తూ ఒక పద్యం చెప్పు, ఒక పాట చెప్పు అంటే వాళ్ళు చెప్పాలన్నమాట. అట్లా మేమంతా కూడా ఆయన ఇదికి భయపడిపోయి ఆయన ఎట్లా చెప్తే అట్లనే విష్ణు ఎప్పుడు చూసినా అనుక్షణము విష్ణునామ సంకీర్తనలో మునిగితేల నారదుడు కూడా వదిలిపెట్టి ఈయన భయంకి భయపడి ఈయన దగ్గర హిరణ్యాక్షుని దగ్గర నేను ఆ విధంగా సేవలు చేయాల్సి వచ్చింది అని ధర్మరాజుతో నారదుడు చెప్తున్నాడు. ఇట్లా జరిగింది అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. యుగములు బుధులు ధరణీ భాగములను చేయుచుండ పరతించి హవిర్భాగములు తానగైకును జాగింపడు దైత్యుడు అమరసంగమునకున్. దేవతలకు హవిస్సు ఇస్తాం మనం. యజ్ఞయాగాదులు చేస్తే, మనము హోమాలు చేస్తే మనం ఇచ్చే హవిస్సు అగ్నిదేవుడు హుతాసనుడు అంటారు. అగ్నిదేవుడు ఆ హవిస్సును తీసుకుపోయి దేవతలకు అందిస్తాడు.
అట్లాంటి హవిస్సులను ఇప్పుడు దేవతలకు కాకుండా ఈయన తీసుకోవడం మొదలుపెట్టినాడు. హిరణ్యకశిపునికే అందియాల. ఆ వచ్చే మనం చేసే ఈ ఋషులు చేసే యజ్ఞయాగాల ఫలమంతా కూడా హిరణ్యకశిపుని చేరుతా వచ్చిందనమాట. ఆ విధంగా అందరినీ బాధ పెడతా ఉన్నాడు. అట్లా బాధ పెడతా ఉన్నప్పుడు ఇంకా ఈ ఋషులు దేవతలు అంతా కలిసి ఇంక ఏం చేయాలి మనం ఇప్పుడు వీని బాధ నుంచి ఇట్లా ఎన్నాళ్ళని మనం ఇంకా ఇది కావాలా అని చెప్పేసి అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేకి శాంతులు మునీసులు భిక్షులు రారు క్రమ్మరన్ దిక్కులకెల్ల నొక్కడు తుదింజొర దిక్కగునట్టి దిక్కుకును నొక్కెదమేము హస్తయుగములు ముగిలించి మదీయ రక్షకున్. అయ్యా ఎవరు ఎక్కడున్నాడు? జగదీశ్వరుడు ఆత్మమయుడు, ఆయనంతకు ఆయన పుట్టినవాడు మాధవుడు. ఆయన ఎక్కడున్నాడో మునీశ్వరులు ఎవరి తపస్సు చేసి ఎక్కడికై పోయి తిరిగి రారో అంటే మోక్షం పొందుతారో అటువంటి మహాత్ముడు, ఆయనను మొక్కుతాం, మేము చేతులు మొక్కుతాం, ఇప్పుడు ఆయన మమ్మల్ని కాపాడాల్సింది ఆయనే అని చెప్పి విష్ణువుని గురించి ప్రార్థనలు చేసినారు. ప్రార్థనలు చేస్తే అప్పుడు విష్ణువు వీళ్ళకు ప్రత్యక్షంగా కాకుండా ఎదురుగా కనపడకుండా మాటలు మాత్రం మాట్లాడినాడు. వీళ్ళకు అభయం ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? భయముంచందగుడయ్య నిర్జరవరులు భద్రంబు మీకు అయ్యడిన్ జయమున్ లాభము భూత సంతతికి మత్ సందర్శన ప్రాప్తి అవ్యయమై చేరు ఎరంగుదున్ దితిస్వ వ్యాపార భాషా విపర్యయమును కాలము కూడా చంపెద చనుండందాక మీ త్రోవలను. కాలం కలిసి వచ్చినప్పుడు నేను వాడిని చంపుతాను. కాలం కలిసి రావాలా. దేవునికైనా కూడా ఒక పని చేయాలా, ఒక ఇది చేయాలంటే ఆయనకు కూడా కాలం కలిసి రావాలన్నమాట. కాలం కలిసి వచ్చినప్పుడు వాని దుర్మార్గం ఎక్కువైపోయినప్పుడు వాడిని చేయాల్సినప్పుడు నేను వాడిని చంపుతాను. అంతవరకు మీరు మీ త్రోవలలో పోండి, మీరు ఎట్లా ఉన్నాలో అట్లా ఉండండి, మత్సంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. అని ఇట్లు అక్కడి నుంచి వచ్చేసినాడు. ఇంకా ప్రహ్లాద జననం గురించి చెప్తుందాం మనం. హిరణ్యకశిపునికి లీలావతి యందు 4 పుత్రులు పుట్టినారు. వాళ్ళలో ప్రహ్లాదుడు ఒకడు, మన కథానాయకుడు ప్రహ్లాదుడు. ఇప్పుడు ఈయన ఎట్లాంటి వాడు? ఈ ప్రహ్లాదుడు అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆయన విష్ణు భక్తుడు. ఆయన అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే విష్ణు భక్తుడు. అది ఎట్లా అనేది మళ్ళీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఎట్లాంటి వాడు అంటే తన యందు అఖిలభూతములనందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. ఆత్మవత్ సర్వభూతాని అంటాం మనం. ఆత్మవత్ సర్వభూతాని అంటే మనం ఎట్లా ప్రేమించుకుంటామో ఇతరులను, సర్వభూతాలను, మనుషులనే కాదు జంతుజాలాలను, కీటకాలను, పశుపక్షాదులను అన్నింటినీ కూడా మనము అదేవిధంగా ప్రేమించాలి. మనకి ఏమన్నా జరిగితే ఎంత నొప్పి తగిలితే ఎంత బాధపడతామో అవతల వారికి కూడా అదే అవుతుంది కదా. మనల్ని ఎవరన్నా అంటే వాళ్ళనంటే వాళ్ళకు కూడా అంతే బాధ అవుతుంది కదా అనే తత్వం మనకందరికీ రావాలన్నమాట. ఆత్మవత్ సర్వభూతాన్ని మన మాదిరే మిగతా వాళ్ళు కూడా అనే ఆలోచన మనకు ఉండాలి. ఆ విధంగా ప్రహ్లాదుడు అట్లాంటి వాడు అనమాట. తన యందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వమున బరుగువాడు. పెద్దల పొడగన్న మృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దవాళ్ళు కనపడితే సేవకునిలాగా వాళ్ళ దగ్గరికి పోయి నమస్కారాలు చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడతాడు. అంత వినయ విధేయతలతో ఉంటాడు అనమాట. కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కన్నుదోయికి అన్యకాంతలు అంటే ఇక్కడ పరాయి స్త్రీలు. అన్యకాంతలు అంటే ప్రహ్లాదునికి సొంత భార్య లేదు, ఆయనకి ఇంకా పెళ్లి కాదు, చిన్న పిల్లవాడు. అన్యకాంతలు ఎవరైనా సరే, వేరే స్త్రీలు ఎవరైనా ఆయన కన్నుదోయికి అడ్డంమైన అదే పనిగా ఆయన స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఒకవేళ ఆయన కన్నుదోయికి ఎవరైనా అడ్డం కనపడితే వాళ్ళను మాతృభావన చేసి మరలువాడు. అమ్మతో సమానంగా భావించి స్త్రీలను ఎవరినైనా సరే, వేరే స్త్రీలను ఎవరినైనా మాతృభావన చేసి మరలువాడు. ఇక్కడ ప్రహ్లాదుడు చిన్నవాడు కదా, ఆయనకు మాతృభావన కాక వేరే భావనలు ఎందుకు వస్తాయని అనుకోవచ్చు. ఆయన మహానుభావుడు, పుట్టినప్పటి నుంచే మహా పండితుడు, ఆయనంత గొప్పవాడు. ఇంకా మనకు తెలుసు కదా, ఆయన మొదటి నుంచి కూడా విష్ణు భక్తుడు, అన్నీ తెలిసినవాడు. ఆయన పుట్టుకతోనే మహాజ్ఞాని. అటువంటి వాడు కాబట్టి ఆయనకు అమ్మ పరాయి స్త్రీలను చూస్తే కూడా అమ్మతో సమానంగా భావించి మాతృభావన చేసి మరలువాడు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరుగువాడు. పెద్దల బొడగన్న మృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి నన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్తరతను దీనుల కావ చింతించువాడు. దీనులు, దైన్యంతో ఉండేవాళ్ళు, ఇబ్బందులలో ఉండేవాళ్ళు, బాధపడుతూ ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని చూస్తే తన సొంత తల్లిదండ్రులను చూసినట్లు వాళ్ళని చూసి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేసేవాడు. సముల ఏడ సోదర స్థితి జరుపువాడు. దైవతములందు గురువుల తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదులైన ప్రహ్లాదురధిప. ఆయన లలిత మర్యాదుడు అంటే చాలా మంచి మర్యాద కలవాడు అనమాట. గొప్ప మంచి మర్యాద కలవాడు. ఆయన ఎటువంటి మర్యాద కలవాడు అంటే
సములయుల సోదర స్థితి జరుపువాడు. తనతో సమానంగా ఉండే పిల్లలను సొంత అన్నదమ్ముల్లాగా చూసుకునేవాడు. దైవతములంచు గురువుల తలుచువాడు. గురువులను దేవుళ్లతో సమానంగా తలిచేవాడు. ఆటల్లో కూడా అబద్ధాలు చెప్పనివాడు. అటువంటి మర్యాద కలవాడు ఆయన, ఆ ప్రహ్లాదుడు. అట్లాంటి వాడు పుట్టినాడు ఈ హిరణ్యకశిపునికి. ఆయనేమో విష్ణు ద్వేషి, ఈయనేమో విష్ణు భక్తుడు. ఇంకా ఎట్లాంటి వాడంటే, శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయిన చలికాండ్రనెవ్వరి చేరమరచు, అసురారి తనంరోలను ఆడిన ఎట్లయిన అసుర బాలలతోడ నాడమరచు, భక్తవత్సలుడు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలక మరచు, సురవంజు తనలోన తూచిన ఎట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు. ఇంకా ఆయనకు విష్ణువు మనసులోకి ఎప్పుడూ ఉంటాడు, ఆయన మనసులో విష్ణువు. అట్లాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు, చలికాండ్రను ఎవ్వరి చేరమనచ్చు, ఆ మిగతా పిల్లలతో పాటు కలిసిపోయి ఆడుకుందామనే ఆలోచన ఆయనకు లేదు, ఎప్పుడూ విష్ణు భక్తే ఆయనకు. అసురారి తనం రోలను ఆడిన ఎట్లయినా అసురపాలలతో ఆడమరచు, అసురారి అంటే రాక్షసులకు వైరి ఎవరు, విష్ణువు. ఆయన తనకు మనసులో తోస్తే ఈ రాక్షస బాలలతో ఆడుకోవడానికి మర్చిపోతాడు. భక్తవత్సలుడు భాషించినట్లయినా పరభాషలను మారు పలకమరచు, వేరే మాటలేం మాట్లాడు, ఎప్పుడు విష్ణు మాటలే, విష్ణువు గురించిన మాటలే, విష్ణు భక్తికి సంబంధించిన మాటలే మాట్లాడతాడు. సురవంజు తనలోన చూచిన ఎట్లయినా చొక్కి సమస్తంబు చూడమరచు, అసలు ప్రపంచాన్నే చూడడు, ఇంకా తనలో తనే విష్ణువుని చూసుకుంటూ అది ఆనందంలోనే ఉంటాడనమాట. హరి పదాంబోజగ చింతనామృతమున అంతరంగంబు నిన్నట్లయిన అతడు నిత్య పరిపూర్ణుడగుతూ అన్నీను మరచి జడత లేకుండా నుండు జడుని భంగి. ఆయనకు జడత లేదు, ఆయన నిజంగా ఏమి అమాయకుడో జడుడు కాదంటే మూర్ఖుడు కాదు ఆయన, కానీ జడుని మాదిరి ఉంటాడు అంతే చూడ్డానికి. ఆయన మహాజ్ఞాని. ఎట్లాంటి వాడంటే ఆయన ఇంకా ఏమేమి చేసేవాడు, ఎట్లుండేవాడంటే, పానీయంబులు త్రావుచున్ కుడుతుచున్ లక్షించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసు లేత విశ్వమున్ భువరా. సంతత శ్రీనారాయణ పాదపద్మ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసు లేత విశ్వమున్ భువరా. విష్ణు పాదములను తలుచుకుంటూ మిగతా ప్రపంచాన్నంతా కూడా మర్చిపోతూ ఉన్నాడు. ఎట్లా మర్చిపోతూ ఉన్నాడంటే, పానీయములు త్రాగుతూ నీళ్లు తాగుతూ ఉన్నా, కుడుతుతున్ తింటున్నప్పుడు కూడా, హాస లీలా నిద్రాదులు చేయుచున్ ఎవరితో అయినా తమాషగా మాట్లాడుతూ ఉన్నా, ఆడుకుంటూ ఉన్నా, అప్పుడు కూడా విష్ణు భక్తే, విష్ణువుని గురించిన మాటలే. తిరుగుతుని లక్ష్యంపుతుని ఏమన్నా చేయని, చూస్తూ ఉండని, తిరుగుతూ ఉండని, ఇక్కడ తిరుగుతూ ఉంటే అక్కడ విష్ణువు ఉన్నాడేమో అని అక్కడికి పోతున్నట్లు ఉంటాడు. అట్లా అనమాట, ఏమన్నా చూస్తూ ఉంటే విష్ణువు కనపడతాడేమో చూస్తూ ఉంటాడు. అట్లా తిరుగుతుని లక్ష్యంపుతుని సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భువరా. సురారిసుతుడు హిరణ్యకశిపుని పుత్రుడు, సురారి విష్ణువుల యొక్క దేవతల యొక్క వైరి హిరణ్యకశిపుడు. ఈ హిరణ్యకశిపుని పుత్రుడైన ప్రహ్లాదుడు అట్లాంటి వాడు అనమాట. ఇంకా ఎట్లుంటాడంటే, వైకుంఠ చింతావివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుతునొక్క చోట, ఎప్పుడు ఆ వైకుంఠ వాసుని తలుచుకుంటూ కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఏడుస్తూ ఉన్నట్లుగా ఉంటాడనమాట. అశ్రాంత హరిభావనారుడ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట, ఎప్పుడు విష్ణువుని గురించే భావించుకుంటూ పాడుతూ ఉంటాడు, పాటలు పాడుకుంటూ ఉంటాడు అనమాట, ఆనందంగా ఉంటాడు. విష్ణుడు ఇంతేగా అని వేరొండు లేడని ఎత్తిని నవ్వుతుండు ఒక్క చోట, పిచ్చివాడిని మాదిరి నవ్వుకుంటూ ఉంటాడు. విష్ణువే, ఇంకేమైనా వేరే ఏముంది ఇక్కడ, అంతా విష్ణువే అని చెప్పి అట్లా నవ్వుకుంటూ ఉంటాడు అన్నమాట. మనం చూస్తుంటాం అవధూతలు ఇలాంటి వాళ్ళ గురించి చూస్తూ ఉంటాం, వాళ్ళంతకు వాళ్ళే నవ్వుకుంటుంటారు, వాళ్ళంతకు వాళ్ళే ఇది చేసుకుంటూ ఉంటారు. ఆ మహానుభావులు ఇట్లాంటి వాళ్ళే అనమాట. నలినాక్షుడను నిదానము కంటి నేడని ఉబ్బి గంతులు వేయుతున్న ఒక్క చోట, విష్ణువును కనుక్కున్నా నేను, ఈరోజు చూసిన విష్ణువుని అని చెప్పి ఆనందంతో ఎగురుతూ ఉంటాడు, గంతులు వేస్తూ ఉంటాడు అనమాట. పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలిచి ఊరకుండు. ఆనందం తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే ఎగురుతూ నాట్యం చేస్తూ అట్లా నీళ్లు కారిపోతున్న కళ్ళతో నిమీలిత నేత్రుడై ఇట్లా కళ్ళు మూసుకొని మఠంగా నిలబడుకొని ఉంటాడు ఒక చోట. ఇట్లా ఆయన పూర్వజన్మ సంస్కారం వల్ల ఆయన గొప్ప హరిభక్తుడై పుట్టినాడనమాట. పుత్రులు నేర్పకున్న జనకులు పోషింతుడు ఎల్లప్పుడూ. పుత్రులు నేర్చినా నేర్వకున్నా, వాళ్ళు చదివినా వాళ్ళు నేర్చుకోకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళను పోషిస్తూనే ఉంటారు. వాడు చదువుకోవడం లేదనో, వాడు ఇంకా వేరేగా ఇదైతున్నాడనో ఎవరు కూడా వాళ్ళని ఏమి కొట్టి తిట్టి ఇంట్లోంచి ఏం బయటికి పంపించారు, ఎవరు కూడా ప్రేమతోనే చూస్తారు కదా. మిత్రత్వంపున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతుడు, మెల్లగా కూర్చోబెట్టి నైనా అది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు అని మంచి మాటలు చెప్పి వాళ్ళను మంచి దారిలోకి తేవాలని ప్రయత్నం చేస్తారు. శత్రుత్వంబు తలంపరెట్టి ఎడ నా సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రు తండ్రి నెగులం బంధింప నెట్లెచ్చను. ఇప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు నారదుని, అయ్యా ఎవరైనా
తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా చెప్పి ఏదో దారికి తెచ్చుకోవాలని చూస్తారు, కానీ వాళ్ళని కొట్టి చంపేసేయాలని ఎవరు అనుకోరు. మరి ఈ దుర్మార్గుడు ఆయన చంపాలని అనుకున్నాడని చెప్పినావు, నువ్వు ఎందుకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు చెప్తున్నాడు అని నారదుని ఇట్లనే, లభ్యంబైన సురాదిరాజ పదమును లక్ష్మింపడ అశ్రాంతమును సభ్యత్వంబునన్నవాడు అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాసంబున గాని తీవ్రమతి గాడంచు విచారించి దైత్యేభ్యుండు ఒక్క దినంబునన్ ప్రేసుతుని వీక్షించి సోత్కంఠుడై, ఏమయ్యా వీడు సురాదిరాజపదం, నేను రాక్షస రాజును, నేను ఈ రాక్షస రాజ్యానికంతా కూడా వీడు రాజు, కాబోయే రాజు వీడు, దాన్ని కావాలని అనుకోడు వీడు. ఎప్పుడు జాడ్యంతో ఉంటాడు, జడుడై ఉంటాడు, ఎప్పుడు చూసినా ఎందుకో ఏదో ఆలోచన చేసుకుంటా బాగా యాక్టివ్గా ఉంటాడు, ఎందుకో ఎప్పుడు చూసినా ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటాడు. విద్యాభ్యాసం చేస్తే కానీ వీడు దారికి రాడు అని చెప్పి ఒకరోజు దగ్గర పిలుచుకొని చెప్పినాడు వానికి, చదవని వాడు అగ్నుండగు చదివిన సదసద్వివేక చతురతగలుగున్ చదువగవలైన జనులకు చదివించద నారీలొద్ద చదువుము తండ్రి. అయ్యా చదవని వాడు అగ్నుడైతాడు, చదివిన సదసత్ వివేక చతురత కలుగును, చదివితే జ్ఞానం వస్తుంది. ఏం జ్ఞానం? సత్ అసత్, సత్ ఏది అసత్ ఏది, సత్యం ఏది అసత్యం ఏది, దేవుడు ఎవరు దైవం ఎవరు, దైవం కానిది ఏది, దైవత్వం ఏది దైవత్వం కానిది ఏది అనే వివేకము మనకు తెలుస్తుంది. సదసత్ వివేక చతురత కలుగును. కాబట్టి చదువంగబలవి జనులకు చదివించదని ఆర్యులొద్ద చదువుము తండ్రి, ఆర్యుల దగ్గర ఉపాధ్యాయుల దగ్గర చదివిస్తాను చదువుకొనైనా అని చెప్పినాడు. అని చెప్పి ఏం చేసినాడు, శుక్రాచార్యుల కొడుకులు చండామార్కులు అనేవాళ్ళు, వాళ్ళని పిలిచినాడు. వాళ్ళని పిలిచి, ఆయన వీడు ఇట్లా ఉన్నాడు, సరిగ్గా ఎప్పుడు చూసినా జడుడుగా ఉంటున్నాడు, వీడిని మీరు దగ్గర పెట్టుకొని వాడిని బాగా చదివియండి అని చెప్పినాడు. అంత కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుడై నిజనందనుని గురువులు జాడను పఠింపించిరో భ్రాంతుండి ఏమి పఠించినో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతిని చుచదగాక నేడని మహాసౌదాంత రాశీనుడై. అప్పుడు కొన్నాళ్ళు వాళ్ళకి ఒప్పచెప్పేసి పంపించినాడు ముని ఆశ్రమానికి, ఆ చండామార్కుల ఆశ్రమానికి పంపించినాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎట్లా చదువుకుంటున్నాడో నా కొడుకు చూడాలా అని బుద్ధి పుట్టింది. కొడుకును పిలిపించుకొని ఆ సౌదంలో కూర్చోబెట్టుకొని, తొడ మీద కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు, పుత్ర నీకు నెయ్యేది భద్రం ఉన్నది చెప్పుమనిన కన్న తండ్రికి ప్రియనందను ఇట్లనియే. నాయన పోయి చదువుకొని వచ్చినావు కదా, నీకు భద్రం అయినది ఏది అంటే, నీకు బాగా ప్రేమ, నేను బాగా ఇది చేస్తుంది, నీకు క్షేమం కలగజేస్తుంది అనేది ఏదని అనుకుంటున్నావు, నువ్వు ఏం చదివినావు నువ్వు నాకు చెప్పు అని అడిగినాడు అనమాట. అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరునేమనుమతి భ్రమణంబున ఖిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి కారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అయ్యా ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక, ఈ చీకటి నూతి లోపల ఇల్లు అనే ఈ చీకటి నూతిలో పడి కొట్టుకోకుండా, ఈ సంసారం అనే నీతిలో పడి కొట్టుకోకుండా, వీరు మేము అనే మతి భ్రమణము, వాళ్ళు నేను అంతా ఒకటే అని అనుకోకుండా, అంతా విష్ణువే అని అనుకోకుండా, వాళ్ళు వేరే నేను వేరే అని అనుకుంటూ ఈ మతి భ్రమణం మన కిన్నులై బాధపడుతూ సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి, ఇవన్నీ కాదు అని అనుకొని విష్ణుని మీద మనస్సు పెట్టి కారడవి నుండుట మేలు నిశాచరగ్రణి, అడవిలో ఉండడం మేలయ్యా, ఇవన్నీ వదిలిపెట్టేసి విష్ణువుని తలుచుకుంటే అడవిలో ఉండడం మేలు అని విష్ణువు గురించి చెప్తున్నాడు వాళ్ళ నాన్నకు. ఆయనకు సరిపోదు, ఆ తండ్రికి ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు చిన్న పిల్లోడు ఏదో చెప్పినాడు, మొదటిసారి కదా అడిగినాడు, ఏదో విష్ణు గురించి చెప్తున్నాడు, ఏందిరా వీడు నాకు విరోధి గురించి చెప్తున్నాడని కొంచెం నవ్వు వచ్చింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు వీడని. ఎట్లా ఆడినా అట్లా ఆడుచు తిట్టని పలుకని ఎరుగరు ఇతరుల శిశువులు తట్టించి ఎవరేమీ పట్టించిరో బాలకునకు పరపక్షంబుల్. ఎవరైనా తల్లిదండ్రుల దగ్గర వేరే వాళ్ళ గురించి ఎవరు, తండ్రికి సరిపోని వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, నీకెవరో అదే పనిగా నేర్పించినట్లున్నారు, నా శత్రువు గురించి పొగుడరా అని చెప్పి నీకెవరో అదే పనిగా నేర్పించినట్లున్నారు అని చెప్పి, నాకు చూడక తొజ్జమయ్యేది కదా నా తండ్రి, ఈ బుద్ధి నీకు లోపల తోచెనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతమున భార్గవులు పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాతుడు అతనిని మన్నింప నీకేటికిన్. అయ్యా నాకు చోద్యంగా ఉంది, నాకు వింతగా ఉంది, నాకు చూడక చోద్యమయ్యాడు కదా నా తండ్రి. ఏమయ్యా ఏనా నువ్వు, నిన్ను చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ బుద్ధి నీకు లోపల దోచను, ఈ బుద్ధి నీకే పుట్టిందా. భార్గవులు ఏకాంతమున పఠింపించిరో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతమున భార్గవులు పలికిరో. ఎవరైనా వేరే వాళ్ళు ఏమైనా నీకు ఈ దుర్నీతి అంతా నేర్పించినారా, లేదంటే గురువులే ఏకాంతంలో నేను కూర్చోబెట్టి నాకు వ్యతిరేకంగా చెప్పండి రానేమన్నా
అదే పని నీకు నేర్పించినారా? ఈ దానవ శ్రేణికి వైకుంఠుడు కృతాపరాధుడు. ఆయన మనకు కృతాపరాధుడు, మనకు అపరాధం చేసినవాడు విష్ణువు. ఆ విష్ణువుని పొగుడుతావు ఎందుకురా నువ్వు? మీ చిన్నాన్నని చంపినాడు రావాడు, అట్లాంటి విష్ణువుని నువ్వు పొగుడుతావా అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడు? మనం చేయాల్సిన పనులు ఏంటి? రాక్షసులం చేయాల్సిన పనులు ఏంటి? ఇట్లాంటివి కాదు మనం చేయాల్సింది. సురులను ద్రోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేదించుటయో, మునిప్రవరులను బాధించుటో, యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులను పరివేదించుటయో, మునిప్రవరులను బాధించుటో, హరియంతుని గిరియంతు నీల జడ మొహానందవై పుత్రక. మనం చేయాల్సిన పనులు ఏమయ్యంటే సురులను త్రోలుటయో, దేవతలందరినీ తరిమేయడము, సురాధిపతులను సృష్టించడము, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరినీ బాధ పెట్టడము, సిద్ధులను పరివేదించడము, మునిప్రవరులను బాధించడము, యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగపతులను నాశంబునందించుటో, ఈ యక్షులు గంధర్వులు కిన్నరులు నాగులు వీళ్ళందరినీ నాశనం చేయడము, ఇట్లాంటి పనులు కదా మనం చేయాలా? ఇవి చేయకుండా హరియంతుని గిరియంతుని ఇలా చెడ మొహాంధుడవైపు నువ్వు మొహాంధుడవైనవురా అని చెప్తున్నాడు. ఆయన నువ్వు మొహాంధుడవైనావు అని వాళ్ళ నాన్నకు చెప్తే, ఈయన నువ్వు మొహాంధుడివై ఇట్లాంటి పనులు చేస్తున్నావురా అని ఈయన చెప్తా ఉన్నాడు అనమాట. మొహాంధుడివై మనం చేయకూడని పనులన్నీ చేస్తున్నావు నువ్వు, మన రాక్షస కులానికి ఇది కాదు తగింది అని చెప్తా ఉన్నాడు. అవి విని ప్రహ్లాదుడు చెప్తా ఉన్నాడు, అగ్నులు కొందరు మేము తామనుతు మాయం చెంది సర్వాత్మకుని ప్రజ్ఞాలభ్య వరాన్వయ క్రమములను భాషింపగా నేరరు. ఆ జిజ్ఞాసాపదమంతు మూడులు కదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞులు తత్పరమాత్మ విష్ణుని ఇతరులు దర్శింపగా నేర్తురే. అయ్యా, విష్ణుని దర్శించాలంటే ఇతరుల వల్ల అయ్యే పని కాదు. అగ్నులు మేము వాళ్ళు అనుకుంటూ మాయలో పడిపోయి ఆ సర్వాత్మకుడైన విష్ణుని తెలుసుకోలేరు. కాబట్టి నీలాంటి వాళ్ళకి అది తెలియదు, ఇతరులు నేర్చుకోలేరు ఇవన్నీ కూడా అని చెప్పి చెప్తా ఉన్నాడంట. ఇను అయస్కాంత సన్నిధినట్లు భ్రాంతమగు హృషికేశ సన్నిధి నా విధమున కరుగుతున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుతూ. వాళ్ళ గురువుతో చెప్తున్నాడు వాళ్ళ నాన్న ముందన్నే, అయ్యా నా మనసు అయస్కాంతం ఇనుమునట్లు లాక్కుంటుందో ఆ విధంగా విష్ణువు నా మనసును లాక్కుంటున్నాడు. నా మనసు ఆయన మీదనే ఇదైపోతూ ఉంది, భ్రాంతమైపోతూ ఉంది, నా మనసు ఆయన మీదనే ఇదైపోతూ ఉంది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచి కలతూగు రాయంత తనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. మందార మకరందాన్ని, మందారము అంటే మన ఇక్కడ మందారం అని కాదు, దేవలోకంలో ఉండే కల్పతరు మందారం అంటే అది కల్పవృక్షం, దేవతా వృక్షం అది. అటువంటి మందార మకరందాన్ని సేవించే మధుపము తెనటిగా మదనములకు పోతుందా? ఈ ఉమ్మెత్త చెట్లు ఇట్లాంటి వాటికి పోయి వాటి మీద వాళ్తుందా? నిర్మల మందాకిని వీచికల తూపు రాయంత తనుని తరంగిణులకు. మందాకిని గంగానదిలో, నిర్మలమైన గంగానదిలో విహరించే రాయంచ చిన్న చిన్న బురదగుంటలకు కొలనులకు పోతుందా? పోదు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు. మామిడి చెట్ల మీద కూర్చొని మామిడి చిగురులను తినే కోయిల కుటజములకు పోతుందా? ముళ్ళ చెట్లకు పోయి ముళ్ళ చెట్ల మీద వాళ్తుందా? వాలదు కదా. పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరకం అరుగునే సాంద్ర నిహారములకు. చకోర పక్షి చంద్రుని వెన్నెలను ఆహారంగా తీసుకుంటుంది. అది వెన్నెలగా బాగా వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది పౌర్ణిమ వచ్చిన రోజు అది ఆ చంద్రుని వెన్నెలనే ఆహారంగా స్వీకరిస్తుంది అంటారు. అటువంటి చకోరక పక్షి చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. అది కాకుండా ఎక్కడన్నా పోయి చిన్న చిన్న కొలనులలో ఇట్లాంటి చోట పోయి తాగాలని అనుకుంటుంది. అది చంద్రుని వెన్నెలనే ఆస్వాదించాలని అనుకుంటుంది. అది అంబుజోదర దివ్య పాదారవింద పాన విశేష మత్త చిత్తము ఏ రీతి నితరంబు చేరనేర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా. అంబుజోదరుడు అంటే గర్భంలో నుంచి తామర పువ్వు ఉన్నవాడు, తామర తూడుతో కలిసి తామర పుష్పం ఉన్నవాడు. అంబుజము ఉదరంలో ఉన్నవాడు అంబుజోదరుడు విష్ణువు. ఆ విష్ణువు యొక్క దివ్య పాదారవింద చింతనామృతం, ఆయన యొక్క దివ్య పాదారవిందాలను ఎప్పుడూ తలుచుకుని ఆ అమృతాన్ని ఆస్వాదించే విశేష మత్త చిత్తము. అటువంటి చిత్తము, ఈ మనస్సు ఇతరంబు పొందనేర్చునే వేరే వాటి జోలికి పోతుందా అని చెప్తున్నాడు. ఈ విధంగా వాళ్ళ ఆ తండ్రికి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు అనమాట. ప్రతి మాటకు ఆయన అడిగిన పెద్దానికి ఈయన జవాబు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకు కోపం వచ్చింది, హిరణ్యకశిపుని కోపం వచ్చి వాళ్ళ గురువుతో చెప్తా ఉన్నాడు, తనయుడుగాడు శాస్త్రవుడు దానవ భర్తకు వీడు దైత్య నందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు
అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమున గాని శిక్షలకు డాయుడు పట్టుడు కొట్టుడు ఉద్దతిన్. వాళ్ళ గురువులకు చెప్పినాడు, వీడు మాట వినాడు, వీడు దాటిపోయినాడు, చేయి దాటిపోయినాడు, వీడు తనయుడు కాదు, వీడు నాకు కొడుకు కాదు, వీడు శత్రువు, నాకు పుత్రుని రూపంలో పుట్టినాడు, ఇటువంటి వాడిని మన రాక్షస కులానికి శత్రువుగా పుట్టినాడు వీడు. కంటకైత క్షితిజాలు, మన నందనవనం రాక్షస కులము అనే ఈ నందనవనంలో ముళ్ళగెట్టు పుట్టినట్టు పుట్టినాడు వీడు. అటువంటి వీడిని పట్టి కొట్టండి, శిక్షించండి, బాగా శిక్షలు వేసి దారికి దండి అని చెప్పినాడు. అప్పుడు గురువులు ప్రహ్లాదుని తీసుకొని మళ్ళీ వాళ్ళ ఆశ్రమానికి తీసుకుపోయినారు. మళ్ళా ప్రహ్లాదుని అడుక్కున్నారు, అయ్యా త్రిప్పకమన్న మా మతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు తప్పకమన్న నేడు మన దైత్యవరణ్యం రోలనేము మున్ చెప్పిన రీతి కానీ మరి చెప్పకమన్న విరోధి నీతులను విప్పకమన్న దుష్టమకు విష్ణు చరిత్ర కథార్థజాలములు. నాన్న మేము చెప్పిన చదువు చెప్పురా, మీ నాయన దగ్గర పోయి మేము ఒకటి చెప్తే నువ్వు అక్కడ పోయి ఇంకోటి చెప్తున్నావు, మేము ఇక్కడ చెప్పిందంతా వింటావు, బాగానే చెప్తావు, మళ్ళీ మాకు జవాబు కూడా చెప్తావు, మళ్ళీ అక్కడ మీ నాన్న దగ్గర మీ తండ్రి అడిగినప్పుడు పోయి ఆయనకు మళ్ళీ విష్ణువు గురించి చెప్తావు, మమ్మల్ని ఎందుకు ఇది చేస్తావు నాయన నువ్వు అని వాళ్ళు ఈయనను అడుక్కుంటూ ఉన్నారన్నమాట. ఆ విధంగా ఆయన విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది అని పలికిన శుక్రకుమారకు వచనంబులు అక్కడి నుంచి దానమేంద్రుడు తనకు దండ ప్రణామము చేసి నిలుతున్న కొడుకును దీవించి బాహుదండంబు సాచి దిగ్గన డగ్గరం దిగిచి పెద్ద తడవు గడాలింగనం చేసి తన తొడ మీద నిడుకొని చుంచు దువ్వి చుబుకంబు పునికి చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్ఖని ప్రేమాతిరేక సంజనిత బాష్ప బిందు సందోహంబుల అతని వదనార బిందమ్మును తడుగుచూ మంద మధురాలాపంబులట్లనియే. ఇంకా కొడుకును వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు, తీసుకొని వాని దగ్గర తీసుకొని బుగ్గల పునికి ముద్దు పెట్టుకొని తల దువ్వి అట్లా ఇట్లా చెవుల దగ్గర వెంట్రుకలు సరి చేసి అన్నీ చేసి ముద్దులు చేసుకొని అప్పుడు చెప్తున్నాడు, నాయన చెప్పిన మాట వినరా, చోద్యం బయ్యడు ఇంతకాలం అరిగని శోధించి ఏమేమి సవేద్యాసంబులు చెప్పిరో గురువులు ఏవెంటన్ పఠింపించిరో విద్యాసార మెరుంగ కోరద విజ్ఞాత శాస్త్రములో పద్యం ఒక్కటి చెప్పి సార్థకముగా తాత్పర్యంబు భాషింపుమా. నాయన ఒక పద్యం, ఒక మంచి పద్యం చెప్పురా, మీ గురువులు చెప్పిన ఒక మంచి పద్యం చెప్పు, దాని తాత్పర్యం చెప్పురా, సంతోషపడతా నేను అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. అని నన్ను కన్నతండ్రికి ప్రియనందనైన ప్రహ్లాదునిట్లనియే చదివించిన నన్ను గురువులు చదివించి ధర్మార్థ ముఖ్య శాస్త్రములను నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివించి తండ్రి. ఆయన గురువులు చదివించిన నన్ను బాగానే చదివించినారు, వాళ్ళు చెప్పిన చదువులలో మర్మమెల్లా చదివినాను నేను. నాకు ఆ చదువుల మర్మం అంతా తెలిసిపోయింది, ఏముంది చదువుల మర్మం అంతా విష్ణువే అనేది తెలిసిపోయింది నాకు అనేది ఆయన మనసులో ఇదనమాట. చదివించిన నన్ను గురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు. ధర్మ అర్థ శాస్త్రాలన్నీ చదివినాను, ఇంకా చదివినాను, ఇంకా పెక్కులు చదివినాను, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్తాను. తను హృద్భాషల సఖ్యమును శ్రవణమును దాసత్వమును వందనార్చనములు సేవయును ఆత్మలోనిరుకయును సంకీర్తనలు చింతనమ్మను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిని నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచుతల నిత్యంబు సత్యంబు దైత్యోత్తమా. అయ్యా 9 విధముల నవవిధ భక్తులు 9 రకాల భక్తులు ఉన్నాయి. తను హృద్భాష అంటే 3 మనస వాచ కర్మణ, తనువు హృదయము భాష, ఈ 3 రకాలుగాను నేను నమ్మింది ఏమిరా అంటే సఖ్యము, శ్రవణము, దాసత్వము, విష్ణుభక్తి. నవవిధ భక్తులు ఏమేమిరా అంటే సఖ్యంతో విష్ణువుని సేవించవచ్చు, శ్రవణము ఆయనతో స్నేహం చేసి అర్జునుడు సఖ్యంతో ఆయన బావా అనుకుంటూ యాదవ అనుకుంటూ ఇట్లా ఆయనతో కలిసి తింటూ ఆయనతో తిరుగుతూ ఆయన సారథిగా చేసుకొని ఈ రకంగా ఆయనతో సఖ్యంతో కృష్ణుడు ఆ విష్ణువుని చేరుకున్నాడు, అర్జునుడు విష్ణువుని చేరుకున్నాడు. అట్లే శ్రవణం వినడం వల్ల అంటే విష్ణు సంకీర్తనలు, అన్నమయ కీర్తనలో ఏవో వస్తుంటాయి మంచి కీర్తనలు, అట్లాంటివి వినడం వల్ల కూడా మనము విష్ణువుని చేరుకోవచ్చు. దాస్యం చేయాలి, విష్ణువుకు దాస్యం చేయాలి. మనం ఏం చేయాలి? దాసత్వము. గుడిలో మనము కసువులు తోయొచ్చు, గుడిని శుభ్రం చేయొచ్చు, అంత ఇది చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. విష్ణువు కోసం మనం ఎంత దాసునిలాగా మనం ఎంత పదవిలో ఉన్నా, మనం ఎంత గొప్ప అధికారంలో ఉన్నా కూడా మనం గమనించుంటాం. ఇప్పుడు కూడా ఆ పూరి ఇవి జరిగేటప్పుడు, రథోత్సవం జరిగేటప్పుడు రాజు వస్తాడు. ఆయన రాజు వచ్చి బంగారు చీపురు తీసుకొని గుడి ముందు ఊడుస్తాడు అనమాట. అది అంటే దాసత్వం అనమాట. అది ఆయన రాజు కాబట్టి ఆయనకి ఏదో బంగారు చీపురు ఇస్తారు, అది దేవునికి ఇచ్చే గౌరవం. బంగారు చీపురు అంటే రాజుకి ఇచ్చే గౌరవం కాదు. రాజు గుడిని శుభ్రం చేసి రాజంతటి వాడు కూడా గుడిని దేవుని దగ్గర పొరక తీసుకొని ఊడ్చాల్సిందే అని చెప్పడానికి అనమాట దాసత్వం అది. ఆ విధంగా దాసత్వము, వందన అర్చనములు, వందనం దేవునికి వందనం చేయడం, దేవుని ఎదురు కనపడతానే దేవుడు ఎక్కడ కనపడినా వెంటనే ఒక నమస్కారం పెట్టుకోవడము, అర్చన చేయడము. అర్చన మనకు తెలుసు, మనము
రోజు గుళ్ళో అర్చన చేస్తాం, ఇంట్లో కూడా మనము అర్చన చేస్తాము, రకరకాలుగా అన్ని అలంకారాలు చేసుకొని దేవుణ్ణి అర్చన చేస్తాము. అర్చనములు సేవయు ఆత్మలో ఎరుకైన సేవ చేయడము, భగవంతునికి సేవ చేయడము, ఆత్మలో ఎరుకైన అన్నీ ఇదైపోయి ఆత్మలో ఎరుకైనగా తపసమాధిలోకి వెళ్ళిపోవడము, ఆత్మలో దేవుణ్ణి దర్శించడము, సంకీర్తనలు చేయడము, పాడడము, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు ఇట్లాంటి వాళ్ళంతా సంకీర్తనలు, చింతనము ఎప్పుడు విష్ణువునే చింతించుకుంటూ ఉండడం, మనసులో తలుచుకుంటూ ఉండడము అనే ఈ 9 రకాలైన భక్తి మార్గములతో సర్వాత్మకును హరిని నమ్మి సజ్జనుడయ్యునుట భద్రమంజుతలకు సత్యము దైత్యోత్తమా. ఇది నాకు భద్రం, నువ్వు ఏందినైనా భద్రం అనుకుంటున్నావు అంటే ఇది భద్రము అని అనుకుంటున్నాను నేను. ఈ విధంగా ఉండడం మంచిది, భద్రం అంటే శుభం కలిగించేది అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఉండడం మంచిది, ఇది సత్యం దైత్యోత్తమా అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇవి కాకుండా హరికి సంబంధం లేని విషయాలలో చరించే వాళ్ళు ఎట్లుంటారంటే అందేందూదయముల్, గుడ్డివానికి ఉదయమైనా ఒకటే సాయంత్రమైనా ఒకటే, అట్లాంటి వానికి ఉదయం అయితే ఏం ఉపయోగం ఉంది? అది మహాబధిర శంఖారావముల్, బండ చెవుడు వాని దగ్గర శంఖ మూదినా కూడా ఉపయోగం లేదు. మూక సద్గ్రంథాఖ్యాపనాముల్, మూగివాడు చదవడం, సద్గ్రంథం చదివి వినిపించడం అనేది జరగని పని. నపుంసక వధువుకాంక్షలు, కృతజ్ఞావళి బంధుత్వంబులు, భస్మ హవ్యములు. హవ్యం అంటే హవ్యం చేస్తాం, మనం హోమం చేస్తాం. అప్పుడు ఏముండాలి అక్కడ? అగ్ని ఉండాలి, హుతవాహనుడు ఉండాలి అక్కడ. అది కాకుండా ఊరికే భస్మం ఉంటే ఏముంది? ఉపయోగం లేదు. లుబ్ధ ద్రవ్యములు, పిసినారి వాని దగ్గర ద్రవ్యం ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఆ విధంగా క్రోడ సద్గంధముల్ హరిభక్తి వర్జితుల రక్త వ్యర్థ సంసారముల్, హరిభక్తి లేని వాళ్ళు, హరిభక్తి వర్జితులు, హరిభక్తి లేని వాళ్ళ యొక్క సంసారములు, వాళ్ళు చేసే ఇవి ఎట్లుంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ ఎట్లయితే వ్యర్థములో, ఆ విధంగా హరిభక్తి లేని వాని వ్యవహారాలు కూడా వ్యర్థములు అని చెప్పి కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని దూచు చూడ్కులు శేషసాయికి మృక్కు శిరము విష్ణును ఆకర్ణించు వీనులు మధువైరిత విలిన మనము భగవంతు వలగను పదములు పురుషోత్తముని మీది బుద్ధి. నిజంగా ఏది అని అంటే నిజమైన చేతులు ఏవి అంటే కమలాక్షుని, విష్ణుమూర్తిని ఎవరైతే సేవలు చేస్తారో వాళ్ళ చేతులు, ఆయనను వర్ణించే నాలిక, సురరక్షకుని చూసే చూపులు, ఆయనను దర్శించే చూపులు, ఆయనను మొక్కే శిరము, ఆయన గురించి వినే చెవులు, ఆయనను గురించి తలుచుకునే మనస్సు, ఆయన పాదములను తలుచుకునే బుద్ధే పురుషోత్తముని మీది బుద్ధి అని చెప్తా ఉన్నాను అన్నమాట. దేవదేవుని చిందించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి. అసలైన తండ్రి ఎవర్రా? నిజమైన తండ్రి అంటే ఆయన హరిభక్తి నేర్పించేవాడు, హరిని చేరుకోరా అని చెప్పేవాడు, వాడు నిజమైన తండ్రి. ఎవరంటే వాడు కాదు. దేవదేవుణ్ణి చింతించిన ఆ దినమే సుదినము సీతారామ స్మరణే పావనము అంటాడు గోపన్న రామదాసు. అట్లా ఆ రోజే సుదినం ఏదిరా అంటే రామనామ స్మరణ చేసిన రోజే సుదినము. పొద్దున లేచి మనం ఒక మంచి గానం, మంచి ఒక సంకీర్తన చేసుకున్నామంటే ఆ రోజే సుదినం. చక్రహస్తుని ప్రకటించు చదువు ఎన్నో చదువులు చదువుతూ ఉంటాం, బతుకు తెరువు కోసం ఏమేమో చేస్తూ ఉంటాం. అవన్నీ కాదు, చక్రహస్తుని ప్రకటించే చదువు. అవి మామూలుగా మనకు ఉండొచ్చు, అవి అవసరమే. కానీ అసలైన చదువు ఏదిరా అంటే విష్ణువుని ప్రకటించే చదువు, విష్ణువు గురించి చెప్పే చదువు. చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీదవు చెప్పాడు గురుడు. కుంభినీదవుడు అంటే భూమి భర్త, భూమి భర్త ఎవరు? ఆయనే విష్ణువే, భూదేవి భర్త. ఆయన గురించి చెప్పే గురువు నిజమైన గురువు. తండ్రి హరిచేరుమని ఏడి తండ్రి. ఈ విధంగా వాళ్ళ నాన్నకు చెప్తానే ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? కంజక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ భస్త్రిగాక. ఈ శరీరము కంజాక్షణకు కాకపోతే ఆ విష్ణువుకు కాకుండా ఆయనను తలుచుకోకుండా ఉన్నప్పుడు ఈ శరీరం ఎట్లాంటి శరీరం అంటే పవన గుంపిత చర్మ భస్త్రికాక, గాలి ఊదిన బుడగ. చర్మభస్త్రి చర్మంతో ఉంది కానీ ఇది గాలి ఊదిన బుడగ లాంటిది. ఆయన అట్లా వేస్ట్ అనమాట, అది పగిలిపోతుంది ఎప్పుడో ఒకసారి. వైకుంఠు పొగడని వక్త్రమే ఢమఢమధ్వనితోటి డక్కగాక. వైకుంఠుని పొగడకపోతే ఈ నోరా అది డక్క డొటమడమడం అని కొట్టుకునే డక్క లాంటిది తప్పితే అది మంచి నోరుగా అనిపించుకోదు. అది హరిపూజనములేని హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. ఈ చేతులు విష్ణు పూజ చేయకపోతే ఈ చేతుల తరుశాఖ నిర్మిత దర్విగాక. తరుశాఖ
కొమ్మలతో చెట్టు కొమ్మ లాంటిది అనమాట, పనికిరాని చెట్ల కొమ్మల లాంటిది ఇది. కమలేసు చూడని కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాగా. ఈ కళ్ళు విష్ణువుని చూడకపోతే ఈ కండ్ల ఇవి రంధ్రములు. తనువు అనే ఈ శరీరం అనే గోడకు కట్టిన 2 బొరకల లాంటివి తప్పితే అంతకన్నా ఇంకేమి కాదు ఇవి. తను కుడ్యజాల రంధ్రములు కాగా. చక్రి చింతలేని జన్మమే తలల సలిల బుద్భుదంబుగాక. చక్రిని విష్ణుమూర్తిని చింతించని జన్మం ఒక జన్మమా, అదేంది తరళ సలిల బుద్భుదంబు, నీటి బుడగ లాంటిది. కొంతసేపు ఉంటుంది, కొంతసేపు పైలిపోతుంది, అట్లాంటిది ఇది. విష్ణు భక్తి లేని విబుధులే పాదయుగముతోటి పశువుగాక. 2 కాళ్ళు ఉన్నాయి కానీ విష్ణు భక్తి లేకపోతే 4 కాళ్ళు ఉండే జంతువులాగానే మనం కూడా అని చెప్తా ఉన్నాడు. పాదయుగం ఉంది కానీ పశువు లాంటి వాళ్ళమే మనము అని ఈ విధంగా వాళ్ళ తండ్రికి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఎన్ని చెప్పినా కూడా ఈయన మాటలు వింటాడా? ఆయన వాళ్ళ గురువును పట్టుకొని ఏమని చెప్తున్నాడు, గురువుతో అంటున్నాడు, ఏమయ్యా నీకు చదువు చెప్పమని నా కొడుకుని నీ దగ్గరికి పంపిస్తే వాడు ఇన్ని మాటలు చెప్తున్నాడు, విష్ణువు అట్లంటాడు ఇట్లంటాడు, విష్ణువు భక్తి ఉండాలంటాడు, అందరూ మిగతా వాళ్ళతో వ్యర్థం అంటాడు, ఇట్లాంటి మాటలు మాడుతున్నాడు, నువ్వు ఏం చదువు చెప్పినావు అని వాళ్ళ గురువుని అరుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు, పట్టుతర నిశ్చిచాత జయ పారగు చేసేదనంతు బాలు నీ వాటు కొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములను కుటిలత చెప్పినాడవు. వానికి నేను బాగా తయారు చేస్తా, వీడిని మంచి విద్వాంసునిగా తయారు చేస్తాను తీసుకొని పోయి వానికి విరోధి శాస్త్రం నేర్పించినావు. నాకు విరోధి ఎవడైతే ఉన్నాడో వాని గురించి అన్నీ నేర్పించి పంపించినావు నువ్వు. భృగుప్రబలుడవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివి గాక యథార్థపు బ్రాహ్మణుండవే. అయ్యా నువ్వు భృగు కుమారునివి, శుక్రాచార్యుని కొడుకు అని నేను నమ్మి నీ దగ్గరికి పంపించినా, నువ్వు బ్రాహ్మణుని వేషంలో ఉన్నావు కానీ నిజంగా నువ్వు బ్రాహ్మణునివేనా, నువ్వు ఇట్లాంటి పనైనా చేయాల్సింది, నాకు చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి, ఇట్లా తయారు చేసి పంపించినావు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు పురోహితులు, అయ్యా లేదు నాయన మా తప్పేం లేదు, నీ కొడుకు ఇట్లా ఆయన బుద్ధి అట్లా ఉంది, మేమేం చేయమంటావు అని చెప్పి ఆయన వేడుకున్నాడు. మళ్ళీ పంపి ఈసారి వాడిని బాగా తయారు చేసుకొని వస్తాను అని చెప్పినాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో, వద్దలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నజ్జాతమయ్యే బాలిక తజ్జనులను పేరుకొనుము తగన అమరులను. పోని గురువులు చెప్పలే అంటున్నారు, మరి ఎవరు చెప్పినారా నీకు ఇవన్నీ, నాకు చెప్పు, వాడెవడో ఆ విష్ణువు గురించి నీకు చెప్పినోడు ఎవరో నాకు చెప్పు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. చెప్తే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, కానని వాణి నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరు అటు కందురు అకించిన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. విష్ణువును అందరూ చూడలేరు. కానని వాణి నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు గైకొనని భంగి కానని భంగి. గుడ్డివాడిని పట్టుకొని ఇంకో గుడ్డివాడు మిగతా వస్తువులన్నీ నాకు చూపిరా అని అంటే చూపించగలుగుతాడా? నీ పరిస్థితి కూడా అట్లనే ఉంది. కొందరు కర్మబద్ధులై కానరు విష్ణుని. కర్మానికి వాళ్ళ కర్మపాశం వాళ్ళని ఇట్లా నడిపిస్తూ ఉంటే వాళ్ళు విష్ణువుని కనుక్కోలేరు అనమాట. వాళ్ళ ఇదిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంస్కృత కర్మలు దానవేశ్వర. ఎవరు కనుక్కుంటారు విష్ణువును అంటే, ఆయన పదాలను ఎవరు కనుక్కుంటారు అంటే, విష్ణువును కర్మబద్ధులై కానరు విష్ణువును కొందరు అటు కందురు అకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంస్కృత కర్మలు. విష్ణువు పాద పద్మాలను విష్ణువు పాద రజస్సును ఎవరైతే నెత్తి మీద తలుచుకుంటారో వేసుకుంటారో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఆయన కనుక్కుంటారు. నీలాంటి వాళ్ళకు నేను చూపించా, అట్లాంటి వాళ్ళకు చూడలేరు నీలాంటి వాళ్ళు అని చెప్తా ఉన్నాను అన్నమాట. అప్పుడు ఇంకా ఆయనకు హిరణ్యకశిపుడు రాక్షసుడు కదా, ఇంకా కొడుకు లేదు, ఆయనకేమీ లేదు, తనకు వ్యతిరేకమైతే అయిపోయి ఇంకా ఎవరైనా సరే అందులో ఇంకా పూర్తి విష్ణువు ద్వేషి, అట్లాంటి విష్ణువుని వీడు పొగుడుతూ ఉన్నాడు అని చెప్పి ఇంకా కోపం వచ్చి చెప్తా ఉన్నాడు. ఇంకా రాక్షస వీరులందరినీ పిలిపించి, క్రోడంపై పినతండ్రి చంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడం చేయడు బంటుబంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండు అక్కట ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు నాతోడన్ వైరము పట్టినెట్టి జనకద్రోహిన్ మహిన్ గంటిరే. వీడు క్రోడం వరాహ రూపంలో వచ్చి పినతండ్రిని చంపినాడే, నా తమ్ముడిని చంపినాడే అనే కోపం కూడా వీనికి లేదు. లేకుండా ఇంకా వాడినే భక్తుడై వానికి సేవలు చేస్తూ ఉన్నాడు. హరికిన్ విద్వేషికిన్ భక్తుడై బంటుబంగి సేవలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వాడిని చూసినారా మీరు? వీడిని పట్టుకొని ఇంకా వీడు నా మాట వినడు. పంచాబ్దంబులవాడు తండ్రి నాకు నా పక్షంపు నిందించి కించిత్ భీతియు లేక విష్ణును ఐతన్ కీర్తింపుతున్నాడు. వల్దంతుని చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించే వీని వధించి 2 ధనుజులు మీ పటుత్వంబులు. నాకు
కొడుకు రూపంలో ఒక రోగం వచ్చింది. వీడు నా కొడుకు రూపంలో పుట్టిన రోగం వీడు, నాకు పుట్టినాడు, ఈ విధంగా పుట్టినాడు వీడు. పుత్రాకృతినున్న రోగం, నాకు ఏదో ఒక రోగం వచ్చింది, వీని రూపంలో వచ్చింది ఇది. కాబట్టి వీడు పంచాబ్దంబుల వాడు, వీని వయసు ఎంత 5 ఏళ్ళు వయసు వీనికి. నన్ను నిందించి నా విష్ణుని కీర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా అంటే, ఏదైనా జబ్బు చేస్తే ఎట్లయితే మనకు సర్జరీ చేసి చెడిపోయినంత వరకు షుగర్ ఏదైనా వస్తే శరీరం ఇన్ఫెక్షన్ వస్తే తీసేస్తామో, ఆ విధంగా ఇప్పుడు నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది కొడుకు రూపంలో, ఈ ఇన్ఫెక్షన్ తొలగించేసేయండి, తీసేసేయండి దీన్ని అని చెప్పి ఖండించేసేయండి అని చెప్తా ఉన్నాడు. అంగవ్రాతంలో చికిత్సకుడు దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ. దుష్టాంగం చెడిపోయిన భాగాన్ని తీసేసి మిగతా భాగాన్ని కాపాడుతాడే వైద్యుడు. ఆ విధంగా వీడిని, ఈ కులద్రోహిని దుస్సంగుని కేశవ పక్షపాతిని అదమును చంపించి వీర వృతోత్తుంగ ఖ్యాతి జరించదని కులము నిర్దోషంబు గావించదని. నా రాక్షస కులం పాడు కాకుండా ఇట్లాంటి వాళ్ళ వల్ల వీడిగా అందరినీ నాశనం చేస్తాడు. ఇట్లనే వీడిని శిక్షించేసి వీడిని తీసేసి వీడిని చంపించేసి ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు గాడు యమిని మందిరమునకు కంతవ్యుడు వదమునకు ఉపరంతవ్యుడు అనక చంపిరండి పడుతున్. వీడిని చంపకూడదు, వీడు చిన్నపిల్లవాడు, వీడిని యమసదనానికి పంపే తగనివాడు అని ఇట్లాంటి ఆలోచనలు ఏం చేయొద్దు, వాడిని చంపేసి రండి అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా తీసుకొని పోయి వాళ్ళు ఆయనను రకరకాల బాధలు పెడతా ఉన్నారు. పలువురు దానవులు పొడవ బాలుని దేహము లేశమాత్రము నొలియదు, లోపలన్ రుదిరం ఉబ్బదు, కందదు శల్యసంగమున్, అలియదు దృష్ట వైభవము, నష్టము కాదు ముఖేందు కాంతియున్, పొలియదు నూతన శ్రమము పట్టదు దీనభావమున్. ఏం చేసినా కూడా ఆయనకు శరీరానికి కొంచెం కూడా బాధ కలగడం లేదు. పొడుస్తున్నారు, లేచ మాత్రం బాధ లేదు, రక్తం రాదు, శరీరం కందదు, ఏమి ఎముకలు కానీ ఎక్కడ ఏమి దెబ్బలు తగలవు, ఏమీ నష్టం జరగడం లేదు, ముఖంలో కాంతి కూడా తగ్గడం లేదు. తన్ను నిశాచరులు ఒడువ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి ఓ ధనుజభంజనయో జగదీశయో మహాపన్న శరణ్య ఓ నిఖిల పావనయంచు నిధించు గాని తా కన్నుల నీరుదేడు భయకంపి సమేతుడు కాడు బోరా. ఎంత పొడుస్తూ ఉన్నా, ఏం చేస్తా శిక్షిస్తూ ఉన్నా కూడా ఓ పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన అంటూ విష్ణువును తలుచుకుంటూ ఉంటాడు. కానీ భయం అనేదే ఆయన పొందడం లేదు. పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, లేచి పరిగెద్దామని అనుకోడు, చేతులు అడ్డం పెట్టాడు, బంధురాదిలో దూరడు, బంధువులు ఎవరంటే వాళ్ళ దగ్గర పోయి దాచిపెట్టుకుందామని అనుకోడు, ఘోరకృత్యమని దూరడు వాళ్ళ తండ్రిని తిట్టాడు, ఇట్లా చేయిస్తున్నాడే అని చెప్పేసి. మిత్రవర్గమును జీరడు, తన మిత్రులు ఎవరైనా పిలుచుదామని అనుకోడు, మాతృసంగము వసించే సువర్ణ గృహంబులోనికి తారడు, వాళ్ళ అమ్మలు మిగతా స్త్రీలందరూ ఉండే అంతఃపురంలోకైనా పోయి దాచుకుందామని కూడా అనుకోడు. కావరే అనడు, నన్ను కాపాడండి అన్నాడు. తాపమునందడు కంటగింపడు, బాధపడడు కంటగింపడు, ఏ విధంగానూ ఆయన బాధపడడం లేదు. అట్లాంటి ఎన్ని ఇది చేసినా కూడా ఇంకా బాధలు పెడుతున్నారు. ఒక మాట దిక్కుంబియూదంబు తెప్పించి కెరళి బాలకుని త్రొక్కింపంపు. దిగ్గజములు ఏనుగులు, మామూలు ఏనుగులుగా దిగ్గజములు, భయంకరమైన ఏనుగులు, అట్లాంటి ఏనుగులు తెచ్చి తొక్కి చంపించండి అని చెప్పి పంపిస్తాడు. ఒక మాట విషభీకరోగ్రసేనుల నుండి కడువడి అర్భకును కరవబంపు. భయంకరమైన పాములను తెప్పించి వాటితో కరిపించండి అని చెప్పి ఇచ్చేస్తాడు. ఒక మాట హేతి సంకోగ్రానములోన విసిరి కుమారుని వేయబంపు. భయంకరమైన అగ్నిలో పడేయండి వీడిని అని చెప్పి పంపిస్తాడు. ఒక మాట కూలంకుశోల్లోల జలదిలో మొత్తించి శాపకు ముంప పంపు. ఈ పసిపిల్లవాడిని భయంకరమైన సముద్రంలో పడేసేయండి అని కూడా పంపిస్తా ఉన్నాడు. విషము పెట్ట పంపు, విదలింపగా పంపు, దొడ్డ కొండ చెరల త్రోయ పంపు, బట్టి కట్ట పంపు, బాధింపగా పంపు, బాలు కినిసి దైత్యపాలుడదిపా. ఏమేమో చేయిస్తున్నాడు, విషం పెట్టిస్తున్నాడు, కొండల మీద నుంచి తోయిస్తున్నాడు, రకరకాలుగా చేసి ఆయన్ను బాధ పెట్టాలా, దారికి తేవాలా అని అనుకుంటున్నాడు. ఒకవేళ నభిచార హోమంబు చేయించు, ఒకవేళ నిండల నుండ పంపు, ఒకవేళ వానలను ఉపహతి నొందించు, ఒకవేళ రంధ్రంబులు ఉగ్గబట్టు, ఒకవేళ తన మాయను దవించి బెగడించి, ఒకవేళ మంచుల నొంటి నిలుపు, ఒకవేళ పెనుగాలి ఉన్ముకు గావించును, ఒకవేళ బాతించు నువ్వియందు. భూమిలో పాతి పెట్టిస్తున్నాడు, అగ్నిలో హోమంలో పడేస్తున్నాడు, ఎండల్లో నిలబెడుతున్నాడు, వానల్లో నిలబెడుతున్నాడు, నవరంధ్రాలను మూసేపిచ్చి బాధ పెడతా ఉన్నాడు. ఏం చేసినా కూడా ఆయన ఏమీ ఇది కావడం లేదు. ఇన్ని చేసినా వీడు ఏం దారికి రాలేదే అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ముంచితి వార్దులను గదల మొత్తితి, శైలతటంబులను దొబ్బించితి, శస్త్రరాజి పొడిపించితి, మీద నివేంద్ర పంక్తి త్రొక్కించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దవగ్నులందు
త్రోయించిది, పెక్కు పాటలు నలయించిది చావడు ఇదేమి చిత్రమో. ఇన్ని చేసినా కూడా ఎందుకు, ఏమి చిత్రం ఇది, చావకుండా ఉన్నాడు వీడు. కొడుకు చావడం లేదని బాధపడుతున్నాడు ఎటువంటి తండ్రి, అటువంటి గొప్ప తండ్రి అనమాట ఆయన. కొడుకు చావు కోరుకుంటా ఉన్నాడు అనమాట అని ఇట్లు దైత్యనందనుడు నారదుడు ఇంద్రునితో చెప్తా ఉన్నాడు. పరమ భాగవత కులాలంకారుడైన ప్రహ్లాదును నగి తనకు పూర్వమునందు వినంబడిన నారదు మాటలు తలిచి ఇట్లని నారదుడు ఆయన కడుపులో ఉన్నప్పుడు, ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉన్నప్పుడు నారదుడు చెప్పిన మాటలను తలుచుకొని ఎందుకు ఇట్లా తనకు ఆ భక్తి వచ్చింది అనేది చెప్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఈ హిరణ్యకశిపుడు దానవులందరినీ తరిమేసి అమరావతిని స్వాధీనం చేసుకొని మా అమ్మని చెరబట్టినాడు, లీలావతిని చెరబట్టి ఆమెను తీసుకుని పోతా ఉంటే అప్పుడు నారదుడు అడ్డుపడి అయ్యా తప్పు పని చేస్తున్నావు నువ్వు అని చెప్తే, మరి తప్పు పని కాకుండా ఏం చేయమంటావు, హిరణ్యకశిపుడు దుర్మార్గుడు, వాడు తపస్సు చేస్తూ ఉన్నాడు, వాడు ఇంకా శక్తులు పొందినాడంటే ఈమె కడుపులో ఉండే ఈ పిల్లోడు బయటకు వచ్చినాడంటే వీడు వాని మాదిరి తయారవుతాడు, కాబట్టి నేను ఈమెను తీసుకొని పోయి ఆ పిల్లవాడు పుడుతూనే వాడిని ఏదో చేయాలని చెప్పి నేను తీసుకుపోతున్నాను అంటే అప్పుడు నారదుడు చెప్పినాడు, తప్పునైనా వాడు ఆమె కడుపులో ఉండేవాడు పరమ వైష్ణవ భక్తుడు, విష్ణు భక్తుడు, ఆయన నువ్వు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి నారదుడు చెప్పినాడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకయ్యా నీకు ఇట్లా ఎట్లా తయారైనావు నువ్వు ఇట్లా అంటే, నేను ఇట్లా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాకు ఇవన్నీ జరిగినాయని ఆయనకు జ్ఞాని కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, ఆయన విన్నాడు అవన్నీ అని చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు ఇట్లు సురేంద్రుడు మా తల్లిని జరగని పోతుండా ఆ ముగుదకు ఉరిరి అను పులుగు క్రియ మురయిడిన తిరుగున దైవయోగమున నారదుడు పుడగని ఇట్లనియే. నారదుడు కనపడి చెప్పినాడు, ఏమని నాయన ఎందుకు నువ్వు ఈమెను ఇట్లా తీసుకుపోతున్నావు అని చెప్తే, విడువము సిద్ధము దానవరాజ వల్లభును ఈమెను వదిలిపెట్టవయ్యా అని చెప్తే, అప్పుడు ఇంద్రునితో నారదుడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మంతర విర్భూతాచ్యుత పాదభక్తి మహిమావిష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండకు బాలకుండు బహు సంగ్రామాత్యుపాయంబులను దుర్భావమున పొంది చావడు భవద్దోత్తర్ప విభ్రాంతులై. ఆ పుట్టేవాడు మహావిష్ణు భక్తుడయ్యా, ఆయన ఇట్లా అట్లా ఎవరితోనూ ఇదయ్యేవాడు కాదు, ఆయన అంత ఇదిగా నువ్వు ఏం చేసినా కూడా ఆయన ఏం చేయలేవు, ఆయన మహావిష్ణు భక్తుడు, దైత్యాంగనా గర్భస్థుండగిన ఈ బాలుడు బహు సంగ్రామాత్యుపాయంబులను దుర్భావమున పొంది చావడు. దుర్భావంతో ఆయన ఏం చేయాలనుకున్నా కూడా, ఎటువంటి సంగ్రామాలు చేసి ఏం చేయాలనుకున్నా కూడా ఆయన ఇదయ్యేవాడు కాదు అని చెప్పి దేవముని నిర్దేశించిన అతని వచనములను మన్నించి తానును హరిభక్తును కావున దేవేంద్రుడు భక్తిభావమున మా యవ్వను విడిచి వలగుని సురలోకమునకుందని. అప్పుడు ఆమెను వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయినాడు. ఇందువల్ల నాకు నారదుని దగ్గర ఉండినందువల్ల నాకు ఈ దైవభక్తి ఇట్లా వచ్చింది, నాకు ఈ సుకృతం జరిగింది అని చెప్పేసి ప్రహ్లాదులే చెప్తా ఉన్నాడు అనమాట. బాలులందరినీ రాక్షస బాలులందరినీ కూడేసుకొని వాళ్ళతో చెప్తాడు, ఆడుదము మనము హరిరతి పాడుదమే పొద్దు విష్ణు భద్రయ శంబుల్ వీడుదము ధనుజ సంగతి కూడుదము ముకుంద భక్త కోటిని సూటిని అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకందరికీ నేర్పిస్తా ఉన్నాడు, అయ్యా ఈ రాక్షసులు వీళ్ళు చేసే పనులన్నీ మనకొద్దు, మనం పిల్లలము ఇప్పటి నుంచి మనం హరిభక్తి నేర్చుకుందామని వాళ్ళందరినీ కూడా హరిభక్తి వైపు మళ్ళిస్తూ ఉన్నాడు. విత్తము సంసతి పటలము వృత్తము కామారి వైరివర్గములనే విత్తము చిత్తము హరికిని తొత్తము నిర్వాణ పదము శుభముకు మనము కామారి వైరివర్గములను ఏం చేస్తాము, వృత్తము వాటినన్నింటినీ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా మనకు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం పోగొట్టుకొని మనము మన చిత్తాన్ని హరికి సమర్పించి నిర్వాణ పదం పొందుదాము అని చెప్పి వాళ్ళందరికీ రాక్షస కుమారులకు నేర్పించి ఇట్లా చేస్తూ ఉంటే శుక్రాచార్య నందనుడు అప్పుడు హిరణ్యకశిపునితో చెప్తా ఉన్నాడు, రక్షోపాలుల నీ కొడుకు చిరంజీవి లోలోన నా శిక్షా మార్గములెల్ల కళ్ళలని ఆక్షేపించి తానందరూ మోక్షాయత్తుల చేసినాడు మనకు మోసంబు వాటిల్లే నీ దక్షత్వమున తక్కజేయవలయం దైతేయ వంశాగ్రణి. మా వల్ల కావడం లేదు నాయన, ఏం చేసినా నీ కొడుకు రాక్షసుల పిల్లలందరినీ పిలుచుకొని మోక్షపదం చూపిస్తున్నాడు, వాళ్ళకు విష్ణువు దగ్గరికి పోయే మార్గం చూపిస్తున్నాడు అని చెప్పి చెప్పుకున్నారు. హిరణ్యకశిపుని దగ్గరికి వచ్చి చెప్పినారన్నమాట. హిరణ్యకశిపుడు అంటున్నాడు, దిక్కులు గెలిచితే నీవు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగా కొలుతులితలే దిక్కని నన్ను నేనే దిక్కని రాజులందరూ కొలుస్తున్నారు రా, దేవేంద్రాదులందరూ కూడా నాకు భయపడుతూ ఉన్నారు,
ఇంద్రాది అష్టదిక్పాలకులు నాకు భయపడతా ఉన్నారు. అగ్నిదేవుడు నా ముందర వెలగడానికి భయపడతాడు. వాయుదేవుడు ఎట్లా వీచమంటే అట్లా వీస్తాడు. ఇట్లా అందరూ భయపడతా ఉంటే నువ్వు ఏదో నాకు ఎవరో దిక్కున్నారని చెప్తే ఎవరు ఆ దిక్కు చెప్పు నాకు అని అడుగుతా ఉన్నాడు అనమాట. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఎవరు దిక్కంటే నాకు బలయితులకు దుర్బలులకు బలం ఇవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఇవ్వడు, ప్రాణులకు బలం ఇవ్వడు, అట్టి విభుడు బలం అసురేంద్ర అని చెప్తున్నాడు. నాకు బలం ఎవరు అంటే నీకు నాకు ఎవరు బలమో నీకు తెలియకుండా ఉంది, నాకు తెలుసు. ఈ ప్రాణులందరికీ బలం ఇవ్వడో, ఎవరి వల్ల వీళ్ళందరూ బతుకుతున్నారో అటువంటి వాడే నాకు బలము అసురేంద్ర అని చెప్తున్నాడు. వాళ్ళ తండ్రితో అని చెప్తున్నాడు అనమాట. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవి, ఇంద్రియానీకము చిత్తమును గెలువ నేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుల ఆరువుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. కడుపులో 6 మంది శత్రువులను పెట్టుకొని ఉన్నావు నువ్వు. నేను అందరినీ గెలిచినా ప్రపంచమంతా జయించినా అంటావు. కడుపులో ఉండే 6 మంది శత్రువులను నువ్వు జయించలేకున్నావు. నీ మనసులో ఉండే షడ్రిపులను నువ్వు జయించలేకుండా ఉన్నావు. ఆ శత్రువులను జయించు, నువ్వు అందరినీ జయించినట్లే అని చెప్తా ఉన్నాడు అనమాట. చంపిన చచ్చతనను కంపింపక యోరి పలువ కఠినోక్తులను కుంపించదా, చావునకు తెంపరివై వదరువా అని చెరగునకుమతి. నువ్వు చావుకు తెగించినావురా, నువ్వు చావుకు తెగించి ఇన్ని మాటలన్నీ నా దగ్గర మాట్లాడుతూ ఉన్నావు కుమతి దుర్మార్గుడా అని చెప్పి కొడుకును చెప్తా ఉన్నాడు అనమాట. నా తోడను ప్రతిభాషలాడుతూ జగన్నాథుండు నాకంటే నీ భూతశ్రేణికి రాజులేడొకడు, సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మున్నునే వెదగితిన్ పల్మారు నారాయణుండే తద్విశ్వములోన లేడు, మరి వాడు ఎందుండురా దుర్మతి. నా తమ్ముడిని చంపినాడు వాడు దుర్మార్గుడు, వాడి కోసం నేను విశ్వమంతా వెతికినా ఎక్కడా కనపడలేదురా, మరి ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతా ఉన్నాడు అనమాట. అప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడంటే, కలడంబోది కలండు గాలిగలడ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేలయ్యాయడన్. ఇక్కడ అక్కడ ఎందుకయ్యా వెతుకుతావు, ఎక్కడ లేడని అనుకుంటున్నావు నువ్వు. అంబోది గలడు, గాలి గలడు, సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిశలన్ పగళ్ళ నిశలన్, దిశలలో అంతటా ఉన్నాడు, పగళ్ళు ఉన్నాడు, రాత్రి ఉన్నాడు, పగళ్ళలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, ఖజ్జోత చంద్రాత్మలను, చంద్రునిలో ఉన్నాడు, సూర్యునిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులలో ఉన్నాడు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా తేడాలు లేకుండా లింగభేదం లేకుండా అందరిలోనూ ఉన్నాడు. అంతటను గలడు ఈశునుడు కలండు తండ్రి వెతుకంగా అనేలా ఈయాయడం. ఎక్కడ లేడని ఎందుకు వెతుకుతాను నువ్వు, అమాయకుని మాదిరి అంతటా ఉన్నాడు, వెతకడమే అనవసరం నువ్వు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎంతెందు వెదకి చూచిన అందందే గలడు దానవగ్రణి వింటే. ఎక్కడ చూసినా అక్కడ ఉన్నాడయ్యా, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది ఏమీ లేదు. ఆయన సర్వోపగతుడు. విష్ణువు అంటేనే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనిది ఎక్కడ అని అంటే అప్పుడు ఆయనకు విపరీతమైన కోపం వచ్చి, డింబక సర్వస్వంబుల నంబోరుహ నేత్రుడుండునంచు మిగుల సంరంభంబున బల్కెదవి స్తంభంబున దూపగలవే చక్రిన్ గిక్రిన్. ఇంత ఉత్సాహంగా చెప్తా ఉన్నావు, ఎక్కడ చూసినా అక్కడ అంటే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి. డింబక, ఒరే పిల్లోడా, నువ్వు నా దగ్గర నా కొడుకువు, నా ముందు పుట్టి నువ్వు 5 ఏళ్ళు లేదు నీకు, నువ్వు నాకు ఇన్ని మాటలు చెప్తావా, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్తావా. సర్వస్వంబుల నంబోరుహన ఎత్తులుండునగుడు అనుతూ మిగుల సంరంభమున పలికెదవు. చాలా ఉత్సాహంగా చెప్తా ఉన్నావు, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పి. మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగినాడు. స్తంభమున చూపవేనియు కుంభిని శిరముద్రించి కుల్పగ రక్షారంభమున వచ్చి హరి విశ్రంభమున నడ్డుపడగ శక్తుండగునే. ఈ స్తంభంలో కనుక కనపడకుంటే నేను గద తీసుకొని నీ తలవాలు కొట్టి చంపుతా, నీ విష్ణు వచ్చి రక్షిస్తాడా చూద్దాం అని అంటున్నాడు. వినరా డింబక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైన నిందుగలడేంతున్ మదోద్రేకి అయి తనుజేంద్రుండు అరచేత ప్రేసను మహోదగ్ర ప్రభా శుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. అటువంటి స్తంభాన్ని, ఎటువంటి స్తంభం అది అంటే, ఎటువంటి స్తంభం అది, మహోదగ్ర ప్రభాశంభమున్, భయంకరమైన వెలుగుతో వెలిగిపోతూ ఉండే స్తంభం అది. అటువంటి స్తంభమును జన దృగ్భీషణ దంభమున్, జనులు దాన్ని చూస్తేనే భయంకరము అనిపించేటంత ఇదిగా ఉందన్నమాట ఆ స్తంభం. అటువంటి స్తంభం అది. హరిజను సంరంభమున్,
హరిజనులకు ఆనందం. విష్ణువుని తలుచుకునే వాళ్ళకి అది ఆనందంగా కనపడుతుంది, విష్ణు వైరులకు అది భయంకరంగా కనపడుతుంది. అటువంటి స్తంభాన్ని దాని మీద చేత్తో కొట్టినాడు, ఇట్లా చూపురా, ఈ స్తంభంలో చూపురా మరి అని చెప్పి ఆ స్తంభంలో కొడితే, ఇట్లు దానవేంద్రుండు పరికృష్యమాన వైరుండును, వైరానుబంధ జాత్వల్యమాన రోషానలుండును, రోషానుల జగన్యమాన విఘ్నా వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు దూపమని కనకమణిమయ కంకణ క్రేయూర శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబున వ్రేసిన. ఆ స్తంభాన్ని ఆయన చెయ్యి ఎట్లాంటిది అంటే దిగ్దంతి, మన దిక్కులను మోస్తూ ఉండే ఏనుగులు ఉన్నాయే దిగ్గజాలు, అటువంటి ఆ ఏనుగు తొండమంత బలమైన చెయ్యి, అటువంటి చెయ్యిని భయంకరమైన ఆ స్తంభం మీద భయంకరంగా వేసినాడు. ఆ వేసిన అప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి సముత్పద్యమాన వినయమండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార బాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌరధను ఊరుండును, నిజ గర్భ నినాద నిర్దలిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగి భరాజ కర్ణ కఠోరుండును, ధవళ ధరాధర దీర్ఘద్రవత తోయనీక దేహుండును, దేహ ప్రభాపటుల నిర్మజ్యమాన పరిపంద్యాతున నికుంభర గర్వాంధకారుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జగీయమాన కరుణావీరస సంయుతుండును, ప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగుని. ఆ స్తంభంలో నుంచి నృసింహదేవుడు ఆవిర్భవించినాడు. ఆయన ఎట్లాంటి వాడయ్యా అంటే నిర్దలిత కుముద సుప్రతీక వామన ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కన్న కూటరుండును. ఇవన్నీ దిగ్దంతులు అన్నమాట, అంటే దిగ్గజాలు. ఇటువంటి దిగ్గజాల వల్ల అటువంటి ఆ దిగ్గజాల వంటి కర్ణములు, వాటికి ఉండేటువంటి కర్ణములను ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును. ఆయన ధవళ దేహం, ఆయన తెల్లటి శరీరము, ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును. భయంకరమైన శరీరంగా ఉంది, అది దురవలోకనీయం, అది చూడడానికి ఇది కానీ అంత దీర్ఘంగా ఉంది, అంత పెద్ద దేహంతోనూ. దేహ ప్రభాపటల నిర్మజ్యమాన పరిపందియాతున నికురంబ గర్వాంధకారుండును. ఈ దేహాన్ని చూస్తూనే ఈ రాక్షసలోకమంతా భయపడి పోయే అంత, వాళ్ళ గర్వమంతా ఇది పోయే అంత ఇదిగా ఉండే మహాదేహంతోనూ. ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగా, ప్రహ్లాదునికి రంజనుడు, హిరణ్యకశిపునికి భంజనుడు. అటువంటి నిమిత్తంతో ఆ విధంగా వచ్చిన మనస్తో వచ్చిన బహిరంగ జగీయమాన కరుణా వీరరస సంయుతుండును. ఒకదట్టు కరుణరసం ఉంది, ఒకదట్టు వీరరసం ఉంది. హిరణ్యకశిపుడు భయంకర ఆకారంతో వచ్చినాడు, కానీ ఆయనకు ప్రహ్లాదుని చూస్తే కరుణరసం ఉంది, హిరణ్యకశిపుడిని చూస్తే వీరరసం ఉంది అన్నమాట. కరుణా వీరరస సంయుతుండును, మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించిన కనుంగుని. అప్పుడు నృసింహదేవుడు ఆ స్తంభంలో నుంచి ఆ విధంగా బయటకు వచ్చినాడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తిను కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది. హరి మాయారచితయకు యథార్థము చూడన్. అట్లా నరుని ఆకారం కాదు, ఇట్లా సింహం ఆకారం కాదు, రెండు కలిగి ఉండే ఆ యొక్క ఇదిని చూసినాడు అనమాట. హిరణ్యకశిపుడు చూసినాడు అని మెత్తంబడని చిత్తమ్మున గద ఎత్తుకొని తత్తరమ్మున నార్తుతూ నకుంఠిత కంఠీరవంబు దగ్గరు గంధ సింధురంబు చందమ్మున ఆ నక్తంజన కుంజరుండు నరసింహదేవునికి ఎదురు నడిచి తదియ దివ్యతేజోజాల సన్నికర్షణంబునం చేసి దవానలంబు దగ్గరైన ఖద్యోతంబునం బోలే కర్తవ్యంబు తెలియక నిర్గత ప్రతిపుండయుండే. గద తీసుకొని పోయినాడు హిరణ్యకశిపుడు, గద తీసుకొని పోయినాడు ఎక్కడికి, నరసింహమూర్తి మీదకి కొడదామని పోయినాడు. అయితే ఎట్లుందిరా అంటే, అగ్ని మీదకి శలభం పోతే ఎట్లుంటుంది, అగ్ని మీదకి మిడతల దండు పోతే ఏమవుతుంది, ఆ విధంగా పోతున్నాడు. అంటే అక్కడికి పోయి తట్టుకునే పరిస్థితి లేదు, అయినా కూడా సరే పోతూ ఉన్నాడు అనమాట. తదియ దివ్య తేజోదాల సన్నికర్షమునం చేసి దవానలంబు దగ్గరైన ఖద్యోతమ్మునం పోలే, అగ్ని దగ్గరికి పోయే మిడతలాగా పోతూ ఉన్నాడు అనమాట. కర్తవ్యాకర్తంబు తెలియక నిర్గత, ఏం ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనే తెలివి లేకుండా పోయి అక్కడ అట్లా నిలబడిపోయినాడు. ఏం చేయాలో కూడా తోచకుండా నిలబడిపోయినాడు. అట్లాంటి చోట
అంతన దానవేంద్రుని మహోద్దండంబకు గదాదండంబు గిరిగిర చెప్పి నరముగేంద్రుని వేసిన అతడు దర్పంబున సర్పంబు నడిచిపట్టు సర్పపరిపంది నేర్పున దితిపట్టిని పట్టుకొనిన మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలు కన యసరవరుండు దృఢబలంబున నిట్టట్టు మిడిసి పట్టు తప్పించుకొని విడివడి జిటవు తప్పక కుప్పించి ఉప్పరమ్మునకెగిసి విహంగ కులరాజరణ నిర్గళిత భుజంగంబు చందమ్మున తలంగా ఊరికి తన బజాటోపంబున నరకంటీర ఉండు కుంటితండయ్యుడు అని తలంచి కలంగక తెలంగుచూ తను నిబిడ నీరద నికరంబుల మాటను నిలింపులు గుంపులు కొని డాయి మృగి క్రమ్మర ఆత్మీయ జీవన శంకాకలితంబులై మంతనంబుల చింతనంబులు చేయుతూ నిరీక్షింప అక్షీణ సమరదక్షతా విశేషంబు ఉపలక్షించి ఖడ్గవర్మంబుల ధరించి భూనభోభాగంబుల వివిధ విచిత్ర రంగన రాఘవంబుల పరిభ్రమణ భేదంబుల కరాళ వదనుండయుండే అంత అంతరాళంబున తిరుగు సాలువడేగ చందమ్మున సంచరించిన సహింపక ఈ విధంగా ఆయన ఆకాశంలోకి ఎగిరినాడు. ఆకాశంలోకి ఎగిరి వాడిని పట్టుకుంటే పట్టు తప్పించుకొని దిటవు తప్పుగా కుప్పించి ఉప్పరమ్మనకు ఎగిసి మళ్ళా ఆకాశంలోకి పోతే అప్పుడు నరకంటీర ఉండు కుంటితుండయ్యడు నన్ను తలంచి కలంగక చెలంగుచూ తప్పించుకున్నా ఈయన దగ్గర నుంచి అని చెప్పి అనుకొని మళ్ళా చెలరేగి మళ్ళా ఈయన మీదకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా వస్తూ ఉన్నప్పుడు ఈ నరసింహమూర్తి ఎట్లా ఉన్నాడయ్యా అంటే ఇట్లు కేవల పురుష రూపమును మృగరూపమును గాని నరసింహరూపమున రేయును పగులను గాని సంధ్యాసమయమున అంతరంగమును బహిరంగమును గాని సభాద్వారమున గగనమును భూమిని గాని ఊరు మధ్యమున ప్రాణసైతంబులను ప్రాణరహితంబులను గాని నకంబులన్ త్రైలోక్యజన హృదయ భల్లుండైన దైత్యమల్లుని వధించి మహాదహన కీలాభీల దర్శనుండును కరాళ వదండును లేలిహాన భీషణ జిహ్పుండును శోణిత పంకాంకిత కేసరుండునునై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభ విదలనంబు చేసి తనదించు పంచాననమ్మును బోలే ధనుజకుంజర హృదయ కమల విదలనంబు చేసి తదియ రక్తసిక్తంబులైన నఖంబులు సంజారాగ రక్త చంద్రరేఖ తెలుగు వహింప సహింపలేక లేచి తన కట్టెదులను ఆయుధంబులెత్తుకొని తత్తరంబున రణమ్మునకు నురవణించు రక్కసులను పెక్కు సహస్రంబుల చక్రాది నిర్వక్ర సాధనములను ఒక్కరిని చిక్కకుండా చక్కడిచే. ఆ నరసింహస్వామి ఏ విధంగా చంపినాడు అని అంటే తీసుకొని ఇట్లు కేవల పురుష రూపమును మృగరూపమును కాదు, కేవలం మనిషి కాకుండా అట్లా మృగరూపం కాకుండా సింహం కాకుండా నరసింహ రూపమున రేయి పగలు కాకుండా సంధ్యా సమయమున అంతరంగము బహిరంగము కాని సభాద్వారం మీద పెట్టుకున్నాడు. వాడికి లోపల తావకూడదు బయట తావకూడదు అని వరం అడిగినాడు కదా, అందుకని గడప మీదకి తీసుకొచ్చినాడు ద్వారం మీదకి. గగనమును భూమిని కాని ఊరు మధ్యమున అట్లా ఆకాశం కాదు ఇట్లా భూమి కాకుండా తొడల మీద పెట్టుకున్నాడు. తొడల మీద పెట్టుకొని ఊరు మధ్యమున ప్రాణ సైతంబులను ప్రాణరహితంబులను కానీ నఖంబుల గోర్లు, వీటికి ప్రాణం ఉంది ప్రాణం లేదు, అవి పెరుగుతాయి, పెరిగే ఎదుగుదల ఉంది వాటికి, కాబట్టి ప్రాణం ఉన్నట్లే. కానీ వాటిని మనం కత్తిరిస్తే కూడా దానికి నొప్పి తెలియదు, అది ప్రాణం లేనట్లే. అట్లా ప్రాణ సహితము కాదు ప్రాణరహితము కాదు, అట్లాంటి ఆ గోర్లతో వాడు ప్రాణం ఉండే వాడితో తాగకూడదు ప్రాణం లేని వాడితో తాగకూడదు అన్నాడు కదా. ఇటువంటి ఈ నఖంబులను త్రైలోక్య జన హృదయ బలుండైన దైత్యమల్యుని వధించి వాడిని వధించినాడు. త్రైలోక్య 3 లోకాలను బాధిస్తూ ఉండే ఆ దైత్యుని, ఆ వీరుడైన దైత్యుని వధించి అక్కడితో ఆయన కోపం పోలే, అక్కడి నుంచి లేచి భయంకరంగా వచ్చి పట్టుకొని రాక్షసలోకమంతా ఎవడెవడు రాక్షసులు ఉన్నాడో రాక్షసులందరినీ కూడా పట్టి సహస్రములను చక్రాది నిర్వక్ర సాధనములను ఒక్కని చిక్కకుండా చక్కడితే చక్రంతోనూ ఆయన ఆయుధాలన్నిటితోనూ చక్రము శంఖము గద అన్నీ కౌమోదకి అన్నీ ఉంటాయి కదా ఆయనకి. ఇప్పుడు వాటన్నిటితో కూడా ఈ రాక్షస జాతిని అందరినీ కూడా నిర్మూలన చేసేసినాడు. చేసి రక్షోవీరుల నిలదృంచి రణసంరంభు చాలించి దృష్టి క్షేపంబు భయంకరంబుగా సభాసింహాసనారుడై అక్షిణాగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతో నొప్పడన్ వీక్షింపం పరిగింపనోడి అమరులు విభ్రాంతులై డాగగన్. దేవతలంతా దాచిపెట్టుకున్నారట ఆ భయంకరమైన రూపాన్ని చూసి, ఎదురుపడ్డానికి భయపడి దేవతలంతా దాచిపెట్టుకున్నారు. ఎట్లా అంటే అంత భయంకరంగా ఉంది ఆయన ఆ క్రోధం ఆయనకు అణుచుకోలేకుండా అట్లే ఉన్నాడు. ఇంకా అప్పుడు వీళ్ళందరూ ఏం చేసినారు, బ్రహ్మదేవుడిని అడిగినారు పోయి, అయ్యా ఆయన కోపం తగ్గించే మార్గం చూడండి, ఇంకా ఆయన శాంతిని చేయండి, ఆ ఉగ్రరూపం మేము చూడలేకున్నామని చెప్పి అడిగినారు. బ్రహ్మను పోయి అడిగినాడు. అప్పుడు బ్రహ్మను అడిగితే బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని అడిగినాడు, అమ్మా ఎవరి వల్ల కాదు, ఆయన ఉగ్రరూపాన్ని మాన్పించాలంటే నీ ఒక్కదాని వల్లనే అవుతుంది, నువ్వే ఆయన ఏదైనా చేసి మామూలు దీనికి తీసుకురా తల్లి అని చెప్పి అడిగితే, కఠిన నకర నృసింహ విగ్రహము గాని కామినీజన సులభ విగ్రహము కాదు, విన్నదియు కాదు తొల్లినే విష్ణు వలన కనదీయును కాదు భీషణాకారమనుచు పలికెదనని గమకముకును పలికిన కడునలిగి విభుడు ప్రతివచనములను పలుకడని నిలుచు శశిముఖి పలువిడి హృదయమున
తనవు భయమున్ గదురన్, ఆమె కూడా భయపడతా ఉంది. పోయి అడుగుదామా అంటే జవాబు చెప్పడేమో, అంత కోపంలో ఉన్నాడు ఆయన. అడుగుదామంటే పోవాలంటే కూడా ఆమె కూడా భయపడతా ఉందన్నమాట. అట్లా ఆమె ఏమంటుంది, ఇట్లు నరహరి రూపంబు వారిజ నివాసిని వీక్షించి శంకించి శాంతుండైన వెనక దగ్గరియదా, ఆయన శాంతం పొందినాక ఆయన దగ్గరికి పోతా కానీ నేను కూడా ఇప్పుడు పోలేను ఆయన అని చెప్పేసింది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకేం చేశారు వీళ్ళందరూ, తీండ్రమకు రోషమున మీ తండ్రి నిమిత్తమున చక్కిరి దారుణమూర్తిని వేండ్రము విడిబడు మెల్లన తండ్రి శీతలుని చేసి దయచేయగదే అని ప్రహ్లాదుని అడుగుతున్నారయ్యా, నువ్వే పోయి మీ నాయన కోసమని నీ కోసమని వచ్చి మీ నాన్నను ఆయన ఇచ్చేసినాడు, మీ తండ్రిని చంపినాడు, నువ్వే ఏదో ఒకటి చేసి ఆయనను ఇది చెయ్యి అని చెప్పి అప్పుడు ప్రహ్లాదుడు నరసింహమూర్తిని ప్రార్థన చేసినాడు అనమాట. అమరులు సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములు నిన్ను బహు ప్రకారములను నిత్యంబు విచారించి పారము ముట్టన్ నుతిసేయనోపరట నే రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిని వర్ణింప శక్తుండనే. అయ్యా, మహా ఋషులు వేల ఏండ్లు తపస్సు చేసి ఎంతో కఠోరమైన దీక్షలు చేస్తే కానీ నిన్ను చూడలేరంట. నేను రాక్షసుని కొడుకును, దుర్మార్గుడైన రాక్షసుని కొడుకును, నేను నిన్ను కీర్తింపగా నా శక్తమవుతుందా, నా వల్ల అవుతుందా, అట్లా నేను నన్ను కాపాడు, వీళ్ళందరినీ కాపాడు అని చెప్పి మళ్ళా ఏమంటున్నాడు, కానీ నేను భయపడను, నీ ఉగ్రరూపం చూసి నేను భయపడను. కరదంష్ట్రా భృగుటీ నటానకయు నుగ్రజ్జానయున్ రక్తకేసరయు దీర్ఘతలాంత్రమాలికయు భాస్వన్నేత్రయునైన నీ నరసింహాకృతి చూచినే వెరువ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారదవగ్నికిన్ వెరతు నీ పదాశ్రయం చేయవే. నేను నీ కరములు, నీ గోళ్ళు, నీ కూరలు, నీ దంష్ట్రలు, కరదంష్ట్ర భృకుటి భయంకరంగా ఉండే నీ చిట్లించి ఉండే నీ నుదురు, దీర్ఘతరాంత్రమాలికయు ఈ హిరణ్యకశిపుని పేగులు తీసి మెడలో వేసుకున్నాడు. ఈ పేగుల హారాలు, నీ భయంకరమైన నీ జుట్టు, ఇవన్నీ చూసి వీటన్నిటికీ నీ నరసింహాకృతి చూసిన వీటన్నిటిని చూసి నేను భయపడనయ్యా. నేను భయపడేది దేనికంటే పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు, ఈ సంసారం అనే దవాగ్ని, ఈ దవాగ్నికి భయపడతా కానీ నేను నీ వేషాన్ని చూసి భయపడను, నన్ను కాపాడినాయనా అని అడుగుతున్నాడు. అంటే సంసారం అనే దవాగ్ని అంటే మన కుటుంబము అని కాదు, అక్కడ సంసారం అంటే ఈ ప్రపంచం అనే దవాగ్ని. నాకు ఇదొద్దు, ఈ ప్రపంచం నాకు వద్దు, నాకు అవసరం లేదు, నీ పాదసేవనే నాకు కావాలి, నీ పదాశ్రయం చేయవే అని అడిగినాడు అనమాట. అప్పుడు విష్ణువు శాంతించినాడు. ప్రహ్లాదుని ఇంకా నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మము చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయిన కావున భవదీయ దాస్యయోగంబు కృపచేయము అని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడిచి ఇట్లనియే. ఇప్పుడు ఈ విధంగా ప్రహ్లాదుడు, అయ్యా నిన్ను కాదని నీ గురించి చెవులారా వినకుండా నీకు సేవ చేయకుండా బ్రహ్మపదం పొందగలడా ఎవరైనా కూడా? ఎంత తపోయోగి అయినా, ఎంత తపోవ్రత యోగి అయినా, వేది అయిన మహాతత్వవేది అయినా ఎవరైనా కూడా నిన్ను సేవించకుండా, నిన్ను చింతించకుండా ఎవరు మోక్షం పొందలేరు. కావున నా దాస్యయోగము కృపచేయము, నాకు నీ దాస్యయోగం కృపచేయి, నీ సేవ చేసుకునే యోగాన్ని నాకు ఇవ్వు అని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనములకు మెచ్చి నిర్గుణుడైన హరి రోషంబు విడిచి ఇట్లనియే. అప్పుడు ఆయన శాంతుడై సంతోషించి నీ చరిత్రములకు సద్భద్రమవుగాక నీ అంతర్వాంఛిత లాభమెల్ల కరుణాయుక్తుండనై ఇచ్చదన్ చింతంచందకు భక్తకామదుడ నే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను చూసిన పునర్జన్మంబు లేదర్భక. నాయన, నన్ను చూసిన వాళ్లకు పునర్జన్మ మోక్షం, ఇంకా మోక్షమే వాళ్ళకు, పునర్జన్మ లేదు, జన్మరాహిత్యమే వాళ్లకు. కాబట్టి నీ చరిత్రం విన్న వాళ్ళకు సద్భద్రమవుగాక, వాళ్లకు శుభం కలుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. ఘన సూక్ష్మ భూత సంగముల లోపల నెల్ల వాంఛలు మాని ఎవ్వరైనా నీ చందమునున్న నెలయ సేవించిన మద్భక్తులకు మత్పరులకు గురిసేయ నీవ యొగ్గుడవైతివి ఇట మీద వేదచోదితమైన విధముతోడ చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేతకార్యములు సంప్రీతి చేయమన అతడు రణమ్మున నేడు నా ఎంగమర్శనమున నిర్మలదేహుడై నవ్యమహిమ అపగతాఖిల కర్మనుడై తనర్చి పుణ్యలోకంబులకు నేగు పుణ్యచరిత. మీ తండ్రి నన్ను తాకినాడు కాబట్టి, నా శరీరాన్ని తాకినాడు కాబట్టి, నా స్పర్శ చేత ఆయనకు కూడా పుణ్యలోకాలు వచ్చేసినాయి, ఆయన పుణ్యలోకాలకే పోయినాడు, నువ్వు ఆయన గురించి ఏం దిగులు పడద్దు, ఆయనకు అపరకర్మలు చెయ్యి అని చెప్పేసి ఆయనకంతా చేపించేసి ఆ విధంగా విష్ణుమూర్తి అంతర్ధానమైనాడు. శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము ఎవ్వడైన సువిచారత విన్నన్ పఠించినన్ శుభాకారము తోడ నే భయము కల్గని లోకము చెందు భువరా.
ఎవరైతే ఈ ప్రహ్లాద చరిత్రాన్ని వింటారో, ఈ నరసింహ చరిత్రం రమణీయమైన ఈ నరసింహ విహారము, ఈ ప్రహ్లాదుని యొక్క పుణ్య చరిత్రము ఎవరైతే వింటారో వాళ్లకు ఏ భయమూ కలగని లోకం చేరుతారు, వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్పి ఫలితం ఈ కావ్య పఠనానికి, ఈ గజేంద్ర ఈ ప్రహ్లాద చరిత్రానికి ఫలశ్రుతి ఇచ్చినాడు. ఈ విధంగా ఎవరైనా కూడా ప్రహ్లాద చరిత్రను తలుచుకున్న వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్పి ముగించినారు. ఈ విధంగా మనం ఈరోజు ప్రహ్లాద చరిత్రను తెలుసుకున్నాం. జై శ్రీరామ్.